సింహాచలంలో తన ఇరువురు భార్యలైనటువంటి తిరుమలదేవి చిన్నాదేవులతో దర్శనం చేసుకున్న తర్వాత వారి అమ్మగారి అన్నపూర్ణమ్మ గారి పేరు మీద సింహాచలేశ్వరునకు చదివించినటువంటి కట్నం 26 పచ్చలతో కూడినటువంటి కట్టె వంకి అని ఒకటి వేసి ఉంటుంది అక్కడ తెలుగు అంకెలతోటి. ఇవి శిలాశాసనాలు, మీకు ఎప్పటికీ కృష్ణదేవరాయలు వారు ఇచ్చారని గుర్తుండిపోతాయి ఆ శాసనం చదువుతుంటే. అది శిలాశాసనం, చెరిగిపోవడం తరిగిపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. అలా ఒక మంత్రం చెప్తాడు. ఆఖరణ పెళ్ళైపోయిన తర్వాత ఇంకా దీని తర్వాత ఏం చేస్తారంటే లాజహోమం చేస్తారు. అది ఇప్పుడు పేరు మారిపోయి రాజుల హోమం అంటున్నారు. రాజుల హోమం కాదు దాని కర్మ, దాని పేరు లాజహోమం. లాజహోమం అంటే బావమరిది చేస్తాడు ఆఖరణ వచ్చి. వాళ్ళకి ఇద్దరు వృద్ధిలోకి రావాలని పేలాలు పోసేటప్పుడు చేతిని చాలా జాగ్రత్తగా తిప్పి పొయ్యాలి. బావమరిది ముందే నేర్పుకోవాలి తండ్రి కొడుక్కి. ఒరే నువ్వు అక్కడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు పోయికు చేత్తో ఇలా పోయి పేలాలని చెప్పాలి. కాబట్టి ఆ లాజహోమంతో పూర్తి చేస్తారు. ఆ తర్వాత స్థాళీపాకం చేస్తారు. స్థాళీపాకం రాత్రి ముహూర్తం అయితే ఓలా ఉంటుంది, పొద్దున్న ముహూర్తం అయితే ఓలా ఉంటుంది. స్థాళీపాకం ఎప్పుడు పడితే అప్పుడు చేసేయకూడదు స్థాళీపాకం చేస్తే. సరే ఇప్పుడు మళ్ళీ ఆ వివాహ ప్రకరణం అంతా మనకి ఎందుకు కానండి, దానికి ఇంకా కొంత సమయం ఉంది. బాగా అధ్యయనం చేసి అవన్నీ మనం అమలు చేయవలసిన సమయం నాకైతే కొంత ఉంది కాబట్టి పెద్ద బెంగేం లేదు నాకు. కాబట్టి ఇప్పుడు ఈ సన్నికళ్ళు తొక్కించినప్పుడు ఉండేటటువంటి మంత్రమునకు అర్థమేమి అంటే, మీకు ఇంకా కొంత సమయం ఉందంటే ఏమిటి మళ్ళీ ఏమైనా పెళ్లి ముహూర్తం మీ ఆవిడని మళ్ళీ చేసుకుందాం అనుకుంటున్నారా, షష్ఠి పూర్తి వయస్సా అనుకోకండి. అది కాదు నా ఉద్దేశ్యం. నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది, నా బిడ్డ పెళ్లి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మగపిల్లవాడి పెళ్లి చేసేటప్పుడు చేసేదేమి ఉండదండి. నా బుర్ర ఏముంటుంది, స్నాతకం ఒకటే చేస్తాడంతే, ఇంకా ఆయన చేయడానికి ఏమి ఉండదు అక్కడ. అసలు నిజంగా జీవితంలో ఆనందపడిపోయి పెళ్లి అని పొంగిపోయి అన్నీ చేసి తరించిపోవడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే ఆడపిల్ల తండ్రిగా ఉంటేనే ఉంటుంది. ఆడపిల్ల తండ్రిగా ఉన్నవాడు వైదిక ప్రకరణాన్ని పాటించి చేస్తూ ఉంటే ఆ పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి పెళ్లి కూతురిని అత్తవారింటికి పంపే వరకు తండ్రి అనుభవించే ఆనందం, ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి వెళ్ళి ఆ బీరువా ఇలా తీస్తే అప్పటి వరకు ఈ పుస్తకాలు సరిగ్గా పెట్టుకో అని తండ్రి పిల్లని దెబ్బలాడినటువంటి ఆ బీరువాలో నాన్నగారండి మీ పుస్తకాలు పెట్టేసుకోండి, నా పుస్తకాలు ముఖ్యమైనవి పట్టుకెళ్ళిపోతున్నానని సూట్ కేసులో పట్టుకెళ్ళిపోయినటువంటి పిల్ల ఆ ఖాళీ బీరువా వంక చూడగానే అరే రే ఆ రోజుల్లో అలా అనేవాడిరా, నన్ను పెట్టుకోమని చెప్పి వెళ్ళిపోయింది పుస్తకాలు నా తల్లిని ఆ చెక్కల మీద చేతులు వేసి కళ్ళ నీరు నింపుకుంటాడు తండ్రి. ఒక కూతురు తండ్రిగా అంత ఆనందాన్ని అనుభవిస్తాడు. ఒక కూతురు తండ్రిగా వైదిక ప్రకరణంలో వివాహం చేయడంలో తండ్రికి ఉండేటటువంటి భాగ్యమే వేరు. కాబట్టి సన్నికళ్ళు తొక్కించినప్పుడు వరుడంటాడు, నేను నీకు స్థిరత్వమును ఇస్తున్నాను అంటాడు. అంటే నువ్వు ఎక్కడో పుట్టి ఇక్కడికొచ్చావని ఎవరైనా అంటే అంతకన్నా తప్పింకొకటి లేదు. ఇక నుంచి నీవు నా చిటికెన వేలు పట్టుకొని నా ఇంటికి వచ్చిన తరువాత నేను ఎన్నిటికి యజమానినో నువ్వు అన్నిటికీ యజమానురాలివి. నీవు నాతో కలిసి ఈ ఇంటిలో పెరిగి ఉండకపోవచ్చు, ఈ ఇంటికి నువ్వు రావడం ఇదే మొదటిసారి కావచ్చు, కానీ ఈ ఇంటికి నువ్వు వస్తున్నది ఎక్కడ నుంచో ఇక్కడికి వస్తున్నదానవు కావు, పరిపూర్ణముగా యజమానిగా ఈ ఇంటికి వస్తున్నావు. ఎప్పుడూ ఈ ఇంట నువ్వు లేవు కదా, ఇప్పుడు ఎలా యజమానురాలను అనుకుంటున్నావేమో. ఈ సన్నికళ్ళు ఎంత స్థిరత్వమైందో, దీన్ని తొక్కిన నీ పాదం నా ఇంట నిలబడినప్పుడు అంత స్థిరత్వముతో నిలబడుగాక. ఈ ఇల్లు నాది, ఈ ఇంటి నుంచి నేను వెళ్ళడం ఏమిటి, నేను వెళ్ళడం అన్నది ఉండదు. ఈ ఇల్లు నాది. నాదైన ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ నా వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి నన్ను వెళ్ళిపోమ్మండం, నేను ఎక్కడికో వెళ్ళడం అన్నది ఉండనే ఉండదు. నేను ఇక్కడ దాన్ని. ఇక నుంచి నేను ఎక్కడికైనా వెడితే నేను వెళ్లే చోటు ఏదై ఉంటుంది అంటే కొన్నాళ్లు ఉండి తిరిగి వచ్చేయడానికి ఇది చోటు అవుతుంది తప్ప ఇక ఈ భూమండలం మొత్తం మీద నాకని చోటు లేదు. ఈయన ఉన్న చోటేదో అదే నా చోటు. అటువంటి స్థితి నీకు నేను ఇస్తున్నాను. కాబట్టి ఈ క్షణం నుంచి నువ్వు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చావని, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని అధికారము ఎవ్వరికీ లేదని ఇంతమంది దేవతల సాక్షిగా నీ పాదములకు మట్టెలు పెడుతున్నాను. ఇది నీవు ఈ ఇంట స్థిరత్వమునకు నీకు గుర్తుగా నేను కృప చేస్తున్నానని పాదం పట్టుకుని వేళ్లకి మట్టెలు తొడుగుతాడు వరుడు. అంత పవిత్ర కర్మ సన్నికళ్ళు తొక్కడం అంటే. అందుకని తన చేత్తో పట్టుకుని పాదం సన్నికళ్ళు మీద పెట్టి తొక్కిస్తాడు. తొక్కించి మట్టెలు తొడుగుతాడు. అమ్మా, ఆనాడు పరమశివుడు కూడా
కళ్యాణం అయిపోయిన తర్వాత నీ కాలు ఎత్తి సన్నికల్లు మీద పెట్టి మట్టెలు తొడిగాడమ్మా. మంత్రం సంగతి అలా ఉండని, వివాహ ప్రకరణం అలా ఉండని, కానీ ఇంత కోమలమైన పాదాన్ని పట్టుకెళ్ళి సన్నికల్లు మీద పెట్టి పైగా తొక్కమని నువ్వు నొక్కితే ఎంత కందిపోయి ఉంటాయమ్మా నీ పాదాలు. అసలు ఎర్రని తల్లివి, ఎంత సొక్కిపోయి ఉంటాయమ్మా. తన ఇంటికి వచ్చి స్థిరంగా ఉండమని చెప్పడానికి రాయి తొక్కించాలమ్మా శివుడు. రమ్మని మర్యాదగా పిలవలేడమ్మా, రాయి తొక్కిస్తాడా? మండిపోయిందమ్మా నా గుండె. అలా మట్టెలు తొడిగాడా? నీ పాదములకు తాబేటి డిప్పలు పోలికలు వేసినటువంటి ఆ కవీశ్వరులు ఎంత తుంటరి పని చేశారో, నీ పాదములను సన్నికల్లు మీద పెట్టి పరమశివుడు కూడా అంతే అపచారం చేశాడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా, నీతోనే చెప్పుకున్నానన్నాడు. అనేటప్పటికీ శంకరాచార్యులు వారి ప్రేమకి అమ్మవారు పకపకా నవ్వేసి ఆయన తల ఇలా పట్టుకుని, ఓరి పిచ్చి శంకరా, అందులో నాకెంత తృప్తి ఉందో నీకేం తెలిసి ఇక మనసులో పెట్టుకోకు అంది. అలా సంతోషపడిపోయిన అమ్మ ఇంత ఆర్ద్రతతో మీ అందరూ నవ్వుతున్నప్పుడు మీ పట్ల కూడా అంతే ఆర్ద్రతని అనుగ్రహిస్తుంది. దాని చేత మనందరం భద్రమైనటువంటి స్థానాన్ని పొందుతాం. కాబట్టి కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. అయితే ఈ శ్లోకం చెప్పేస్తే నా తనివి తీరింది అనుకుంటున్నారేమో, ఒక్క నాటికి తీరదు ఈ నామం దగ్గర. కాబట్టి ఈ నామాన్ని నా తనివి తీరా 2 రోజులో 3 రోజులో నా ఇష్టం వచ్చినట్లు నేను అనుభవిస్తాను. కాబట్టి రేపటి రోజున ఈ నామాన్నే నేను ఇంకా చెప్పి సంతోషాన్ని నేను పొందుతాను, మీరు పొందరు కానీ. కాబట్టి ఇవాల్టి రోజుకి ఇంకా ఇక్కడతో ఆఫ్ చేసి రేపు మళ్ళీ పునః ప్రారంభం చేద్దాం. నిన్నటి రోజున ఉపన్యాసం పూర్తి చేసేసరికి కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అన్న నామం గురించి మీకు నేను కొంతవరకు విజ్ఞాపన చేసి ఉన్నాను. అమ్మవారి యొక్క మీగాళ్ళు లేదా పాదముల యొక్క ఉపరితలములను గురించి మాట్లాడుతున్నారు. అందులో నిన్నటి రోజున శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క పాదములను, ఉపరితలములను ఒక తాబేటి యొక్క డిప్పతో పోల్చడం అసమంజసంగా ఉంది అన్న విషయాన్ని, పరమశివుడు సన్నికల్లు తొక్కించడం కూడా చాలా కఠినంగా ఉంది అని నిన్న సౌందర్యలహరిలో ఉటంకించినటువంటి విశేషాన్ని గురించి కూడా మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ పాదములను గురించి ఎంతమంది ఎంత స్తోత్రం చేశారో మీకు కూడా తెలుసు. అది పెద్ద నేను మళ్ళీ మళ్ళీ విపులీకరించవలసినంత అవసరమైన విషయమేం కాదు యథార్థానికి. అమ్మవారి పాదపద్మములు ఎటువంటివి అంటే, మనం మన జీవితం అనేటటువంటి సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటడానికి అవి నావ వంటివి. అమ్మవారి పాదములను ఎవరు నమ్ముకుని ఉన్నారో వాళ్ళ యొక్క దుర్గుణములన్నింటినీ అమ్మవారే మాన్పిస్తుంది. నిజాయితీగా మనసులో ఆవిడ పాదములను నమ్మి ఉండాలి తప్ప, ఒకవేళ నిజంగా వీడు తెలియక ఏదైనా ప్రమాదం చేస్తున్నా, ఏదైనా పొరపాటు పని చేస్తున్నా అమ్మవారు నిగ్రహించి అటువంటి వైపుకు వెళ్లకు, అది ప్రమాదకరమైనటువంటి పని అని చెయ్యి పట్టి ఆపి సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది. మీరు అది జీవితంలో అనుభవించవలసిందే తప్ప, నేను ఎన్ని మాటలతో చెప్పినా అది ఆవిష్కరించగలిగినటువంటి విషయం కాదు యథార్థానికి. మీరు నన్ను నమ్మగలిగితే నేను ఒక్క మాటే చెప్తాను, అమ్మవారి పాదపద్మములను నమ్మిన వాడికి మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆ తల్లి రక్షించి తీరుతుంది. నాకు పరమ విశ్వాసం. ఎందరో పెద్దలు ఏమి రాసుకున్నారంటే, ఇది అనుభవపూర్వకముగా చెప్పిన మాటలు అని రాసుకున్నారు. అంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవాల్ని ఆవిష్కరించడం ఇష్టం లేక అక్కడతో మాత్రమే ఆప్ చేశారు. కానీ అమ్మవారి పాదములను ఎవరు నమ్ముకుని ఉంటారో, ఎవరు ఆ తల్లి పాదములను సర్వదా అర్చన చేస్తూ ఉంటారో, అమ్మ మనకుంది మనకేమిటి బెంగ అనుకుని ఉంటారో, అటువంటి వారందరికీ ఆ తల్లి యొక్క రక్షణ కలుగుతుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి పాదములను గురించి మాట్లాడుతూ ఒక గొప్ప శ్లోకాన్ని ఒకదాన్ని మనకు అందించారు. శంకర భగవత్పాదులే నాడు శూన్యం, చాలా విషయాలు అసలు అందవు. అసలు గహనమైనటువంటి విషయాన్ని, సముద్రం లాంటి విషయాన్ని కేవలం చేతిలో పోసుకునేటటువంటి ఒక బిందువంత నీటిగా మార్చి విషయాన్ని అందించడంలో శంకరుల యొక్క ప్రజ్ఞయే ప్రజ్ఞ. అంతటి మహాపురుషుడైన కనుక ఆయన అంటారు,
దదానీ దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీ అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణై షట్చరణతాం అంటారు. అమ్మవారి గురించి మనందరి పనుపున ఆయన ఒక ప్రార్థనని విజ్ఞాపన చేస్తున్నారు. ఇది పరమ పవిత్రమైనటువంటి శ్లోకం. నా దృష్టిలో అయితే ప్రతి వారు ఈ శ్లోకాన్ని అమ్మవారి పాదముల దగ్గర చెప్పుకోవలసినటువంటి శ్లోకం. రథసప్తమి లాంటి పరమ పవిత్రమైన రోజున ఇటువంటి శ్లోకాన్ని అనుసంధించుకునేటటువంటి అదృష్టం కలగడం కేవలం అమ్మవారి యొక్క నిర్హేతుక కృపాకటాక్షం. ఆయన అంటారు, దదానీ దీనేభ్యః శ్రియమనిశమాశానుసదృశీ. దీనులైనటువంటి వారు ఉంటారు. దీనులు అంటే తాము ఒక కష్టము నుంచి గట్టెక్కడం ఎలాగో తమకు తెలియనటువంటి వాళ్ళు, తాము ఒక ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోవడం ఎలాగా అన్నది ఒక అవగతము కాని వాళ్ళు, లేదా జీవితంలో అసలు వృద్ధిలోకి వస్తాము అనేటటువంటి తలంపు ఎన్నడూ లేని వాళ్ళు. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ నాకు ఇలాంటి వాళ్ళు కొంతమంది అనుభవంలో ఉన్నారు. ఒక 4-5 అటువంటి పెద్ద మనుషులు నాకు తెలుసు. వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఇవాళ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు. యథార్థములకైతే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక్కొక్క సందర్భంలో వారు నిర్ధనులైపోయి యాచన చేయవలసి ఉంటుంది అనుకున్నటువంటి స్థితి కూడా ఉంది. లేదా మొత్తం కుటుంబం శరీరాలను విడిచిపెట్టాలేమో అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 2, మా వంశంలో అసలు ఇంత చదువుకున్నవాడు ఉంటాడని కలలో కూడా ఊహించినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలిసో తెలియకో అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మవారి పాదములను పూజించినటువంటి అనుగ్రహం చేత, ఆ పరిశ్రమ చేత, అటువంటి స్థితి చేత వారు ఇవాళ ఏ స్థాయికి చేరిపోయారంటే కోటీశ్వరులైపోయి సమున్నతమైనటువంటి ఐశ్వర్యాన్ని గణించినటువంటి వారు కొంతమంది అయితే, వారి జీవితంలో ఊహించని రీతిలో మహాపండితులైనటువంటి వారు ఆ వంశంలో జన్మించి అమ్మవారి అనుగ్రహంతో ఆ వంశానికే ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి మహాపురుష జననమునకు తల్లి యొక్క అనుగ్రహం కారణమైంది. తెలిసి పట్టుకోండి, తెలియక పట్టుకోండి, అమ్మవారి పాదములకు ఉన్న శక్తి ఏమిటంటే, మీరు నిజాయితీతో ఒక్కసారి ఆవిడ పాదాలని తల మీద పెట్టుకోగలిగితే, ఒక్కసారి తల వంచి ఆవిడ పాదములకు నమస్కరించగలిగితే అమ్మతనం అమ్మతనమే. ఆవిడ ఉత్తర క్షణంలో ఏం చేస్తుందంటే, దీనేభ్యః శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్ గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబర అలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆవిడ అంతటి కరుణామూర్తి. దీనుడై నిలబడినటువంటి వాణ్ణి చూసి పరమశత్రువైన వాడు, లోకకంటకుడైన వాడు దైన్యముతో అమ్మవారి వంక చూశాడనుకోండి, అమ్మా నువ్వు తప్ప నాకెవరమ్మా దిక్కు అని ఒక్కసారి చూస్తే అంతే, వాళ్ళ జీవితంలో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చేస్తుంది ఆవిడ. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే, భక్తి భావన చేత అమ్మవారి యందు ఉండేటటువంటి భావన పరిపుష్టి చేత అలా నిలబడడం ఒక స్థాయి. కానీ అమ్మవారి యందు శత్రుభావనతో ఉన్నటువంటి వాళ్ళు చిట్ట చివరి నిమిషంలో అలా చూసినా సరే ఆవిడ అటువంటి స్థితిని ఇచ్చేసింది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, గతంలో ప్రస్తావన చేశానేమో కూడా. మనకి కోలాపూర్ అని మూకాంబిక అని ఒక అమ్మవారి క్షేత్రం ఉంది. పరమ ప్రశస్తమైనటువంటి క్షేత్రం. ఎంత గొప్ప క్షేత్రం అంటే, అక్కడ అమ్మవారు శంకర భగవత్పాదులకి ధ్యానంలో గోచరించి ప్రతిష్ఠ అయింది తల్లి. ఆ మూకాంబిక యథార్థమునకు ఆవిడ ఆవిర్భవించడానికి కారణం వేరుగా చెప్తారు. అక్కడ అసలు నిజానికి కోల మహర్షి అనబడేటటువంటి మహర్షికి ప్రసన్నుడైనటువంటి వాడు పరమశివుడు. అక్కడ ఒక స్వయంభూ జ్యోతిర్లింగం లాంటి శివలింగం ఒకటి వెలిసింది. ఆ శివలింగంలో ఒక బంగారు రేఖ ఉంటుంది. ఆ బంగారు రేఖే శ్రీచక్ర బిందు స్థానంగా పరిగణింపబడింది అమ్మవారిగా. కానీ కాలాంతర్గతంలో ఏమైందంటే, అక్కడికి ఒక గొప్ప రాక్షసుడు ఒకడు బయలుదేరి పరమశివుడి గురించి తపస్సు చేశాడు.
దేనికి తపస్సు చేశాడు అంటే, మహిషాసురుడు మొదలైనటువంటి వాళ్ళు స్త్రీ చేతిలో చచ్చిపోమని వరం అడగలేదు. అడగలేదు కాబట్టి అమ్మవారు చంపేసింది. అందుకని శుక్రాచార్యులు వారు ఏం చెప్పారంటే, ఈసారి స్త్రీని మినహాయించకుండా తపస్సు చెయ్యి అన్నారు. ఆయన ఘోరమైన తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అవుతున్నాడు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి అమ్మవారితో మొరపెట్టుకున్నారు, అమ్మా ఇతనికి పరమశివుడు కాని వరం ఇచ్చేశాడా, లోకాలకి ఉపద్రవం వచ్చేస్తుంది, తల్లి నువ్వే ఏం చేస్తావో చేయమన్నారు. ఆవిడ వాక్స్తంభనం చేసేసింది. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు, కానీ అతనికి నోట మాట రాలేదు. ఎంత కోరుకుందామని ప్రయత్నం చేసినా ఆవిడ వాక్స్తంభనం చేసింది. చేసేటప్పటికీ నోటి వెంట పలుకు రాలేదు. పలుకు రాకపోతే పరమశివుడు చూశాడు, ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి, 1కి 10 మార్లు అడిగాడు. అతనికి మాట లేదు. శివుడు అంతర్ధానం అయిపోయాడు. అతను విశేషమైనటువంటి బాధని పొందాడు. అయ్యో నాకు వాక్స్తంభనం అయిపోయింది, నేను ఏమీ అనలేకపోయాను అడగలేకపోయానని. ఆ అక్కసు చేత దేవతల మీద దండయాత్ర చేశాడు. దేవతలందరూ అమ్మవారిని ప్రార్థన చేశారు, అమ్మ నువ్వు సంహరించాలి మూకాసురుణ్ణని. అప్పుడు తల్లి వెళ్ళి ఒక గమ్మత్తైనటువంటి పని చేసింది. అంతకుముందు ఆ రాక్షసుడి పేరు కంహాసురుడు. ఆ కంహాసురుడు అనేటటువంటి రాక్షసుడికి అమ్మవారు మాట తీసింది కాబట్టి అతనికి మూకాసురుడని పేరు వచ్చింది. మూక అంటే నోట మాట లేనివాడు. కాబట్టి కంహాసురుడు మూకాసురుడు అయ్యాడు. ఆవిడ ఆ మూకాసురుడితో యుద్ధం చేస్తోంది. వాడి సైన్యాలన్నీ కూడా మరణించాయి. మరణించిన తరువాత ఇంకా ఆ మూకాసురుణ్ణి సంహరించడం కోసమని ఆ తల్లి వాడి జుట్టు పట్టుకుని తన సుదర్శన చక్రంతో అతని యొక్క కుత్తుకని కత్తిరించబోతోంది. ఆ జుట్టు పట్టుకుని విష్ణు చక్రంతో కత్తిరించబోయే సమయంలో వాడు పరమ దీనంగా చూశాడు అమ్మవారి వంక. అమ్మ నాకు మాట లేకుండా చేశావు, ఆనాడు శివుడు ప్రత్యక్షమైతే దానివల్లనే ఇవాళ శరీరం వదిలిపెట్టేస్తున్నాను. అమ్మవై అమ్మ నాకు మాట లేకుండా చేసి నా కుత్తుక కోసేస్తున్నావా అమ్మ, నేను దారి తప్పిన వాడిని, నేను చెడ్డవాడిని, నేను అసురుణ్ణి, కానీ అమ్మ నన్ను ఇలా చంపేస్తున్నావా అని చూశాడు. ఆవిడ చంపలేదు. ఆ దీనమైన చూపుకి ఆవిడ లొంగిపోయింది. లొంగిపోయి ఆవిడ మాట ఇచ్చేసింది. మాట ఇచ్చేసి, నువ్వు దారి తప్పావు కాబట్టి నిన్ను చంపాను, నిన్ను చంపితే తప్ప ఈ ఉపాధి పోతే తప్ప దీనిలో పెరిగిపోయిన రజోగుణ తమోగుణాలు పోవు నీకు, కాబట్టి నీ ఉద్ధరణ కోసం నిన్ను చంపుతున్నాను. నిన్ను మాట తీశానని అనుకోకు, మాట ఉంచితే నువ్వు ఇంకా ప్రమాదకరమైన పోకడికి వెళ్ళుండేవాడివి. నీకేదైనా కోరిక ఉంటే నిస్సందేహంగా నాతో చెప్పండి అంటే ఆయన అన్నాడు. ఎంత మారాడో చూడండి ఒక్కసారి. అమ్మవారు ఆ జుత్తు పట్టుకునేటప్పటికీ అతను అన్నాడు, అమ్మ నువ్వు నన్ను ఎక్కడ చంపుతున్నావో అక్కడ మూకాంబిక అన్న పేరుతో వెలియాలి. వెలిసి తల్లి నువ్వు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ నువ్వు అనుగ్రహించాలి, అందుకని నువ్వు నా పేరు మీద అంబికగా ఇక్కడ విలు అని అడిగాడు. ఆవిడే శివలింగంలో బంగారు రేఖగా వెళ్ళింది. ప్రకటమైన రూపం లేదు ఆవిడికి, మూకాంబికకి. ఆ శివలింగం కూడా కొంచెం లోతుగా ఉంటుంది. అందుకని ఆ ఒక్క క్షేత్రంలోనే అమ్మవారు కనపడరు. చిత్రం ఏంటంటే మిగిలిన చోట్ల శివలింగం లింగం ఉంటుంది. మీరు ఉదాహరణకు మహారాష్ట్రలో మనకి ఒక క్షేత్రం ఉంటుంది, కొంచెం లోపలికి దిగిన తర్వాత శివలింగం లోపలకు ఉంటుంది, గుంతలా ఉండి అందులోపలకు ఉంటుంది. త్రయంబక క్షేత్రంలో ఉంటాడు అలాగా. ఆ త్రయంబక క్షేత్రంలో గదిలా ఉంటుంది, అంతరాలయంలోకి దిగితే ఆ నూతిలాగా ఉన్న దాని లోపలకు ఉంటుంది శివలింగం. అంత తొందరగా కనపడడం కష్టం. అమ్మవారు ఎక్కడైనా ప్రకటంగా ఉంటుంది శివాలయంలో. శివలింగం శివలింగంగా ఉంటుంది, అమ్మవారు మాత్రం కరచరణాదులతో మూర్తిగా ఉంటుంది. కానీ కోలాపూర్లో విచిత్రం ఏమిటంటే అయ్యవారు శివలింగం ఉంటుంది, అమ్మవారు దానిలోనే బంగారు రేఖగా ఉంటుంది. అందుకని అమ్మవారి దర్శనం లేదు కోలాపూర్లో. అక్కడికి శంకరాచార్యులు వారు వచ్చారు. వచ్చి శంకర భగవత్పాదులు ధ్యానం చేశారు ఆ గుడి అరుగు మీద కూర్చుని. ఇప్పటికీ అక్కడ సరస్వతీ పూజ ఉంది. మధ్యాహ్నం వేళలో సరస్వతీ పూజ చేస్తారు. కోలాపూర్ ప్రతి మనిషి తన జీవితంలో దర్శించవలసిన క్షేత్రం. అక్కడ ఒక కొండ మీద ఒక తీర్థం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు భక్తి పారవస్యంతో గోవిందా గోవింద గోవిందా గోవింద అని అరిస్తే అకస్మాత్తుగా నీళ్లు మీ మీద పడతాయి, మిమ్మల్ని ప్రోక్షిస్తాయి ఆ నీళ్లు. అంత శక్తివంతమైనటువంటి ప్రాంతం ఇప్పటికీ మూకాంబికా క్షేత్రం.
అటువంటి క్షేత్రంలో శంకరాచార్యులు వారు తపస్సు ధ్యానం చేస్తే అమ్మవారు ఆయనకి మనస్సులో గోచరమైంది, ఒక రూపంతో కనపడితే అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడే శంకరాచార్యులు వారు మూకాంబికా తల్లి మీద కొన్ని స్తోత్రాలు చేశారు. అప్పుడు శంకరాచార్యులు వారు చేసినటువంటి శ్లోకాలు అత్యద్భుతం. అసలు ఆ మూకాంబికా తల్లి మీద వారు ఆ శ్లోకములతో అమ్మవారిని ప్రార్థన చేసి, అదండి గురువు అంటే. గురువు అన్న మాట ఎంత గొప్పదో చూడండి. గురువు ఎప్పుడు తన ఒక్కడి కోసం చూసుకోకూడదు, తాను ఉపాసనలో మెట్లు ఎక్కుతూ ఉండాలి, తన వెనక ఉన్న వాళ్ళని మెట్లు ఎక్కిస్తూ ఉండాలి. జారిపోతున్న వాడిని ఎవడు ఎక్కించలేడు, చేయి పట్టుకున్న వాడిని ఎక్కించాలి. కాబట్టి ఇలా ఎక్కించగలిగినటువంటి శక్తి శంకర భగవత్పాదులది. ఆయన లోకం కోసం ప్రార్థన చేశారు. అమ్మా, నాకంటే ధ్యానంలో కనపడ్డావు, నీ యొక్క దివ్యమంగళమైనటువంటి ఈ మూర్తిని చూడడానికి నీ బిడ్డలందరూ కోరుకుంటారు, కాబట్టి నాకు నువ్వు ఎలా కనపడ్డావో అలా నువ్వు ఇక్కడ వెలియాలని అడిగారు. అడిగితే అమ్మవారంది, నీకు నేను ఎలా కనపడ్డానో అలాంటి మూర్తిని చేయించి నువ్వు ప్రతిష్ఠ చెయ్యాలి అంటే ఆయన కన్నులు విప్పేసరికి ఒక శిల్పి వస్తుంటే శంకరాచార్యులు వారు ఆ శిల్పి దగ్గరికి వెళ్ళి, నాకు నువ్వు మూకాంబిక మూర్తిని చెయ్యాలి అని తాను ఏ మూర్తిని చూశారో అటువంటి మూర్తిని వర్ణించి చెప్పారు. అతను వెంటనే ఆ శిలలోంచి చెక్కాడు. ముమ్మూర్తుల అమ్మవారు వచ్చేసింది. శంకరాచార్యుల వారి యొక్క ఆ సంకల్ప బలం బహుశः ఏ మయుడో విశ్వకర్మయో ఆ రూపంలో వచ్చి చెక్కారు. అక్కడ పూజ ఎలా జరగాలో కూడా శంకరాచార్యులు వారే నిర్ధారణ చేశారు. ఇప్పటికీ శంకరాచార్యులు వారు చెప్పినటువంటి రీతిలోనే పూజ జరుగుతుంది. చూసి తీరవలసినటువంటి క్షేత్రం. ప్రత్యేకించి మధ్యాహ్నం 3 గంటలు దాటిన వేళలో వెడితే, నేను గతంలో ఒకసారి కొన్ని నెలల క్రితం మా మోహన్ గారు స్వర్ణ గారు వాళ్ళతో కలిసి వెళ్ళాము. ఒకసారి వెడితే ఏమో మా భాగ్యం నాకు తెలియదు, కానీ మేము వెడుతున్నప్పుడు చాలా రష్గా ఉందండి, గుడి చాలా రష్గా ఉందండి అన్నారు. అయ్యి బాబాయ్, చాలా రష్గా ఉందంటున్నారని చెప్పేసి మేము గుడి తలుపులు 3 గంటలకి తీసేటప్పుడు కూడా చాలా రష్గా ఉందిట, లోపల పెద్ద క్యూ ఉందిలా ఉందనుకున్నాం. అనుకుని తీరా మేము నడుచుకుంటూ లోపలికి వెడితే ఎక్కడో క్యూ ఉంది, నించుందాం అనుకుని వెడుతుంటే ఎదురుకుండా అమ్మవారే ఉంది. ఇది ఏదో ఉపాలయంలో ఉందనుకున్నాను నేను. ఈవిడే మూకాంబిక అన్నారు ఆయన. అంటే నేను చూసి ఆశ్చర్యపోయింది, ఏంటి అమ్మ ఇంత తేలిగ్గా దర్శనం ఇచ్చేసింది మనకని. నేను వెళ్ళిపోతుంటే ఆయన అన్నారు, అలా కాదు, ఇక్కడ నించోండి, మీరు నించుని చూడండి అమ్మవారిని అన్నారు. చూశాను. నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి ఆయన అన్నారు, అలా కాదు, ఇక్కడ అరువు ఉంది, పెద్దలు అక్కడ ధ్యానం చేస్తారు, కాసేపు మీరు వెళ్ళి అమ్మవారిని ధ్యానం చేసుకోండి అన్నారు. కాసేపు ధ్యానం చేసుకుని మళ్ళీ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సాష్టాంగం చేసుకుందామని అనిపిస్తోందా అని అడిగారు. అవును అన్నాను. అయితే చేసుకోండి అన్నారు. ఇంచుమించుగా ఒక 15 మాటలో 20 మాటలో తల్లిని దర్శనం చేసుకున్నామేమో. ఎవ్వరూ లేరు, నిశ్శబ్దం కోవెలంతా. హాయిగా తనివి తీరా అమ్మని దర్శనం చేసుకుని ధ్యానం చేసుకుని బయటికి వచ్చాం. మూకాంబిక అంత ప్రసన్నమూర్తి, జగన్మాత ఆ తల్లి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, లలితా సహస్రానికి వ్యాఖ్యానం అంటే మాటలా తల్లి, నీ అనుగ్రహం ఉన్నవాడు పలుకుతాడు తప్ప నీ అనుగ్రహం లేనివాడు పలకగలడా అమ్మా? ఇంత గొంతెమ్మ కోరిక కోరుకుంటున్నాను, లలితా సహస్రం గురించి చెప్పుకోవాలనుందమ్మా, నువ్వు అనుగ్రహిస్తే చెప్పలేనా అమ్మా? నువ్వు అనుగ్రహించి నాతో చెప్పించి నన్ను ధన్యుణ్ణి చేస్తావా అమ్మా అనుకున్నాను. ఉత్తర క్షణంలో లోపల అర్చకులు అమ్మవారి పసుపు కుంకాలు పట్టుకొచ్చి బహూకరించారు, తీసుకోండి అని. ఓ, నేను ఈ సంవత్సరం అమ్మవారి నామాలు కొన్నైనా చెప్పుకోగలుగుతాను అనుకున్నాను. కనుక నేను ఈ విషయం ఎందుకు విజ్ఞాపన చేస్తున్నానంటే, ఇదంతా నా గొప్ప అనుకుంటున్నారేమో. దీనుడై వెళ్ళి నిలబడినటువంటి వాణ్ణి అనుగ్రహించడంలో అమ్మవారికి అమ్మవారే సాటి. దీనత్వం అంటే శరణాగతి. శరణాగతి జ్ఞాన మార్గం ఒకవైపు నుంచి ఎక్కడికి వెళ్ళి కలుస్తుందో, దీనుడైనటువంటి వాడు చేసినటువంటి శరణాగతి ఇటువైపు నుంచి తిరిగి అక్కడికే చేరుకుంటుంది. జ్ఞాన మార్గంలో వెళ్ళేవాడు ఏం చేస్తాడంటే, తనకి ఇచ్చినటువంటి ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆధారం చేసుకుని తన బుద్ధితో వివేకాన్ని పొంది ఇంద్రియాల్ని నిగ్రహించి నయితి 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 అంటూ ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ అని ఒక్కొక్కటి తొలగించుకుంటూ చిట్ట చివరికి ఏది ఆత్మ వస్తువో ఆ ఆత్మ వస్తువును ఎరుక పొంది అనుభవ రూపంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతి యందు నిలబడి దర్శనం చేస్తాడు. దర్శనం చేయడం ఏంటి? అనుభూతిని పొందుతాడు. శరణాగతి మార్గంలో ఏం చేస్తారంటే, నయితి 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 అనలేక, అలా అందామంటే ఇంద్రియముల యొక్క తాకిడి తట్టుకోలేక మనస్సుకి ఇంద్రియములకి వశమైపోతుంటే
అమ్మా ఈ మనస్సు ఈ ఇంద్రియాలు నువ్వు ఇచ్చావు, వీటి తాకిడి తట్టుకోలేకపోతున్నానమ్మా, నీ పాదాలు పట్టుకోలేకపోతున్నాను, వీటిని నేను నిగ్రహించలేకపోతున్నాను, నువ్వే నిగ్రహించి అమ్మా నన్ను నీ పాదముల దగ్గరికి చేర్చుకో అని అడుగుతారు. ఇదే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి వేసిన లేఖ శరణాగతి. అందుకే అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నిల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులను వధించిన వంకకు వచ్చి భవదీయ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్ము వచ్చేదన్ వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధసేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తీశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అంటున్న తల్లి. ఎక్కడో నేను అసలు భగవంతుణ్ణి చేరుకోవాలన్న చిన్న సంకల్పం ఒకటి ఉంటే దానికి అడ్డెవరో తెలుసుకోగలుగుతాను. ఈ అడ్డెవరో తెలుసుకుని ఇప్పుడు ఈ అడ్డు వస్తున్నది ఎవరో పరమేశ్వరుడికే ఎవడు నిజాయితీగా చెప్పుకున్నాడో వాడికి ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది తప్ప అటువంటి నిజాయితీ అన్నది జీవితంలో భగవద్భక్తి ఎందు లేనప్పుడు అది జ్ఞాన మార్గమునందు ఒక అడుగు ముందుకెళ్ళదు, శరణాగతి మార్గమునందు అసలు వెళ్ళదు. కాబట్టి దీనత్వము అంటే అమ్మ దగ్గర పిల్లవాడు నిలబడిపోయినట్టుగా దైన్యంతో అమ్మా నువ్వే దిక్కు అని ఎవరు నిలబడతారో అటువంటి వారిని ఉద్ధరించడానికి అమ్మవారు సిద్ధంగా ఉంటుంది. అందుకే అమ్మవారి దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటో సుందరకాండలో చెప్పించారు మహర్షి. సుందరకాండ ఉపాసనకాండ కాబట్టి అక్కడ ఒక రహస్యం చెప్పారు. ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రాక్షసో మహతో భయాత్ అంటారు. పుంస్వరూపంతో ఉన్న పరబ్రహ్మం దగ్గరికి వెడితే మీరు నోటితో అడగవలసి ఉండొచ్చు, కానీ అమ్మవారి దగ్గర ఉండేటటువంటి సౌలభ్యం ఏమిటంటే ఏమీ నోరు విప్పి చెప్పక్కర్లేదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేల మీద పడిపోతే చాలు అమ్మవారు రక్షించేస్తుంది. ఆ దైన్యం ఉంటే చాలు రక్షించేస్తుంది. రామాయణంలో కాకాసురుడు బతకడానికి రావణాసురుడు మరణించడానికి ఇదే కారణంగా చెప్తారు. రామచంద్రమూర్తి పక్కన సీతమ్మ ఉంది కాబట్టి కాకాసురుడు ఎంత తప్పు చేసినా బతికిపోయాడు. నిజానికి రావణుడు అమ్మవారిని తీసుకొచ్చాడు తప్ప అంత దోషం చేయలేదు. కాకాసురుడు అమ్మవారి వక్షస్థలం మీద వాలి తన వాడి ముక్కుతో గాఢ వేసి ఆవిడ నెత్తురు కారేటట్టుగా చేసి సీతమ్మ మాంసం తిన్నాడు. అయినా బతికాడంటే కారణం 3 లోకాలు తిరిగి వచ్చినటువంటి కాకాసురుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి పడిపోయాడు. పడిపోతే సీతమ్మ పక్కనుంది కాబట్టి శరణాగతి చేసినటువంటి కాకాసురుడి కుడికన్ను మాత్రమే తీసుకుని ప్రాణాలను ఇచ్చేసి విడిచిపెట్టేశారు రామచంద్రమూర్తి. అదే రావణుడు అంత తప్పు చేయకపోయినా యథార్థానికి ఆయన ప్రాణములు పోవడానికి కారణం రామచంద్రమూర్తి పక్కన సీతమ్మ లేకపోవడమే అంటారు కొంతమంది. అంటే దాన్ని బాగా లోతుగా పరిశీలనం చేస్తే పక్కన సీతమ్మ లేకపోవడం అన్నది ఉండదు. సీతమ్మని దూరంగా పెట్టి రాముడితో మాట్లాడడానికి వీలు లేకుండా చేశానన్న వాడి అజ్ఞానం వాడి మరణానికి కారణమైంది. కాబట్టి అమ్మవారు అంటే దీనుల పాలిట కల్పవృక్షం ఆవిడ. అందుకనే శంకర భగవత్పాదులు ఆ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూనే అంటారు, నీకు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అనుగ్రహం కావాలి అని అనుకున్నప్పుడు నాకు ఇది ఉందన్న మాట చెప్పకు. నాకు శ్లోకాలు వచ్చమ్మా, నాకు పూజ చేయడం వచ్చమ్మా, నేను కుంకం వేస్తానమ్మా, నేను పువ్వులు వేస్తానమ్మా, నాకు పూజ చేయడం వచ్చు, నాకు ఆచమనం వచ్చు, ఇవేం అనకంటారు. ఏమంటావు? నాకేం రాదను. అమ్మ నాకేం వచ్చమ్మా, నేను పిల్లడిని, నువ్వు తల్లివి, అమ్మ నాకేం రాదమ్మా, నన్ను అనుగ్రహించమ్మా అను చాలు, అమ్మ సంతోషిస్తుంది. కాబట్టి శ్లోక ప్రారంభం చూడండి, దదాని ఇవ్వడం అన్నది ఎప్పుడు నువ్వు దీనుడుగా నిలబడినప్పుడు. ఆ తల్లి మాతృకావర్ణ రూపిణి, ఆవిడ్ని మించింది ఇంకేం లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మీకేం వచ్చని మీరు చెప్తారు? కాబట్టి మీరు చెప్పడానికి ఏముండదు, ఒక దీనుడిగా బిడ్డగా మీరు నిలబడగలిగితే చాలు. దదానీ దీనేభ్య శ్రియమనిశమాశాను సదృశీ అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి. ఆ తల్లి ఎటువంటి తల్లి అంటే అమందం, అధికమైనటువంటి సౌందర్యమనబడేటటువంటి తేనె లభిస్తుంది ఆవిడ పాదముల యందు. సౌందర్యం అన్న మాట మీరు కొంచెం జాగ్రత్తగా విచారణ చేయవలసి ఉంటుంది. శంకర భగవత్పాదులు పెట్టుకున్న పేరే సౌందర్య లహరి. సౌందర్యము అంటే మీ కంటికి నదరగా ఉన్నది సౌందర్యము కాదు. మీ కంటికి నదరగా కనిపించిన వల్ల సౌందర్యాలు అనుకోండి, చాలా తొందరగా పతనమైపోతాడు, చాలా తొందరగా పాడైపోతాడు. ఎందుకో తెలుసా అండి?
కంటికి ఏదో ఒక వస్తువు బాగుందని, కంటికి ఎవరో నచ్చారని వెంపర్లాడ్డం మొదలుపెట్టాడు అనుకోండి, అంత తేలికగా తన గొయ్యి తాను తవ్వుకున్నవాడు లోకంలో ఇంకెవరు ఉండడు. అలా ఉండకూడదు. మనిషి అంటే వివేకం ఉండాలి, విజ్ఞానం ఉండాలి, ధర్మమునందు నిరతి ఉండాలి. నా ధర్మమేమి ఆలోచిస్తూ ఉండాలి ఎప్పుడు. అందుకే చూడండి, సౌందర్యం అన్న మాటకి అర్థం కంటికి నదరగా కనపడి ఆకర్షింపబడడం కాదు. సౌందర్యము అంటే నీకు రక్షణ కల్పించగలిగినటువంటి అందమై ఉండుట. అది పెరుగుతుంది తప్ప తరగడం ఉండదు. బాహ్య సౌందర్యం తరగడం తప్ప పెరగడం ఉండదు. ఇది రెండిటికి తేడా. మీకు నేను ఇంకా బాగా చెప్పవలసి వచ్చింది అనుకోండి, నాకు సభ వాళ్ళ మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్తాను. నేను ఒక 20 సంవత్సరాలకు పూర్వం నా భార్యను వివాహం చేసుకున్నప్పుడు నా భార్య నాకు అనేక కారణముల చేత చాలా సౌందర్యవంతంగా కనిపించి ఉండొచ్చు, చాలా అందంగా కనిపించి ఉండొచ్చు. కానీ ఏ కారణములు నా భార్య యొక్క సౌందర్యమును ఉద్దీపింపచేశాయో నా మనస్సుకి, ఆ కారణములు నేను ఇంకొక 15 సంవత్సరములు పోయిన తర్వాత చూస్తే ఆ కారణములు ఏవి ఉండవు. అప్పుడు నేను చూసినవి, ఇందువల్ల ఈమె చాలా అందంగా ఉంది అని నేను ఏమనుకుంటానో అవన్నీ అప్పుడు ఆమె యందు ప్రకాశించాలి అంటే అలా ఏం ప్రకాశించవు. అవన్నీ సడలిపోతాయి, ఆ సంధిబంధములన్నీ జారిపోతాయి, శరీరము ముడతలు పడిపోతుంది, పళ్ళు కదిలిపోతాయి, కంటికి దృష్టి తగ్గిపోతుంది. అప్పుడు అందులో సౌందర్యం అన్న వస్తువు ఏమి ఉండదు. కాబట్టి మీకు ఒకప్పుడు కనపడిన సౌందర్యం కాలగతి యందు సౌందర్యముగా ఉండదు, సౌందర్య విహీనమవుతుంది. అది పరమ భయంకరమవుతుంది. ఇది చాలా భయంకరమైన స్థితిని పొందుతుంది. ఎందుకంటే మీరు చూడండి, తొట్టతుదన ఒక వస్తువుకి మీరు ఈ కంటితో చూసి సౌందర్యము అని మీరు ఏ వస్తువుని పిలిచారో ఆ వస్తువు సౌందర్యము అలాగే ఉన్నది అని మీరు చెప్పాలంటే చిట్ట చివరి అవస్థని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. సంవత్సరం అంతా చదివింది ఎందుకు అంటే చిట్ట చివరి పరీక్ష పాస్ అవడం. చిట్ట చివరి స్థితిలో దీని యొక్క స్థితి ఎలా ఉంటుంది మీరు ఊహ చేయండి. ఊహ చేస్తే దీన్ని కట్టెల మీద పడుకోబెట్టి అగ్ని సంస్కారం చేసేసిన తర్వాత ఇది నల్లగా మాడిపోతుంది. తర్వాత పైన ఉన్నటువంటి చర్మము, మాంసము కూడా ఉడికిపోతాయి. ఉడికిపోయి ఎముకల మించి జారిపోతాయి. జారిపోయిన తర్వాత తీసేస్తే కేవలంగా కన్నుల దగ్గర పెద్ద పెద్ద గుంతలతోటి, ఈ పలువరస ఒకటి, ఈ కింది పలువరస ఒకటి ఉండి, ఈ పక్కన చిక్కిళ్ళకి ఉండేటటువంటి ఎముకలతోటి భయంకరమైనటువంటి అస్థిపంజరం ఒక్కటే ఉంటుంది. వెన్నుపూసలతో మధ్యతో ఉంటుంది. ఆ కడుపు దగ్గర అటు ఇటు ఉన్న ఉరప్పంజరం ఉంటుంది. పెద్ద తొడలనిపించుకున్నవి 2 లావుపాటి ఎముకలు ఉంటాయి, మోచిప్పలు ఉంటాయి, కింద పాదాలు అసహ్యంగా వేళ్లతో ఉంటాయి. అది దాని తుద స్వరూపం. దాన్ని కూడా కుక్కలు ఎత్తుకుపోతే 4 ముక్కల కింద, ఇప్పుడు అది కూడా ఉండదు. కాబట్టి సౌందర్యం అని మీరు ఏది పిలిచారో దాని కట్టకడపటి స్థితి అది. ఈ స్థితిని యథార్థమైన దర్శనం చేసిన వాళ్ళు విరాగులైపోయారు. వేమన గారు అంత విరాగి కావడానికి కారణం మోహం ఎక్కువైపోయి, వ్యామోహం ఎక్కువైపోయిన తర్వాత అబ్రప్ట్ బ్లాస్ట్ అంటారు చూసారా, అది అకస్మాత్తుగా పేలిపోయింది. ఆ వ్యామోహం అకస్మాత్తుగా పేలిపోతే ఆయన ప్రశ్న వేసుకున్నాడు. ఏది అందమని ప్రశ్న వచ్చింది ఆయనకి. నేను ప్రేమించి నా కూతురని ఇంత సంతోషపడిపోయినటువంటి ఆ పిల్ల ఏది? ఆ పిల్ల కాలిపోయింది, అన్నగారి కూతురు. ఆయన వ్యభిచారుల వెంట తిరుగుతూ ఉండేవాడు వేశ్యవాడలో. ఆ పిల్ల మరణించిన తరువాత అంతే. అప్పటి వరకు ఒంటికి అత్తరు రాసుకుని, పట్టుబట్టలు కట్టుకుని, వదినగారి నగలు కూడా ఎత్తుకుపోయి వేశ్యకిచ్చినవాడు ఒంటి మీద బట్ట లేదన్న స్పృహ కూడా లేకుండా ఒక్కటే ప్రశ్న చెప్పేవాడు స్నేహితుడితో. వేమన్నా ఏమిటి ఇలా కూర్చుంటావా వేమన్నా, అన్నం తిని వేమన్నా, బట్ట కట్టుకో వేమన్నా అంటే, బట్ట కట్టుకుంటాను కానీ అన్నం తింటాను కానీ అన్నం తిన్న నా తల్లి ఏదని అడిగేవాడు. కూతురు, అన్నగారి కూతురు. బట్ట కట్టుకున్న నా కూతురు ఏదని అడిగేవాడు. ఏ స్థితిని పొందింది? అలా అయిపోయిందే. మరి లోపల ఉన్న ఉసురు ఎక్కడికి వెళ్ళింది? ఎవరు తీస్తున్నారు? ఇది అకస్మాత్ వైరాగ్యం అయిపోయింది. అయిపోతే ఆయన అదృష్టం పండింది కాబట్టి తపస్వి అయిపోయి అందులోంచి వేమన శతకం వచ్చింది. అందుకే వేమన శతకం అంతా వైరాగ్య ధోరణిలో ఉంటుంది తప్ప మీకు గొప్ప భక్తి ప్రబోధం చేసి మిమ్మల్ని ఒక మార్గంలో నడిపించగలిగినటువంటి మార్గంలోకి వెళ్తుందా అంటే అలా చెప్పడం కష్టం. కానీ మొదటి నుంచి భక్తితో కూడిన సత్కర్మాచరణం చేత వచ్చినటువంటి జ్ఞాన వైభవం ఉందే, అది శంకరాచార్యులు వారి శ్లోకాల్లో ఉంటాయి. అన్ని
స్థితులలో ఉన్న వాళ్ళకి మార్గాన్ని సుబోధకం చేస్తాయి, అవి ఉపదేశం చేస్తాయి. కాబట్టి చూడండి, నేను అలాగని వేమన గారిని తక్కువ చేశానని మీరు అనుకోకండి. నేను ఒక పోలిక చేత ఒక స్థానాన్ని విశ్లేషణ చేశానంతే. వేమన గారు మహాపురుషుడు, నేను తక్కువ చేసి మాట్లాడటలేదు. కాబట్టి ఇప్పుడు సౌందర్యం అన్న మాటకు అర్థం బాహ్య సౌందర్యం నిలబడేటటువంటి సౌందర్యం కాదు, కానీ సౌందర్యం అమ్మ సౌందర్యంగా చూడండి. అమ్మ పిల్లల్ని కంటుంది. పిల్లల్ని కన్నప్పుడు అమ్మ అందం పిల్లాడేం చూడడు. మా అమ్మ అందంగా ఉందని ఏమనుకోడు వాడు. అమ్మన్న మాట అందం అంతే వాడికి. ఇప్పుడు వీడు పెద్దవాడు అవుతున్నాడు, అమ్మ ఏమవుతోంది? ముసలిదైపోతోంది. అమ్మ ఎంత ముసలిదవుతుంటే అంత అందం. అంత అందం అంటే ఏమిటంటే బాహ్య అందం కాదు నీ చెప్పేది. అమ్మ ఎంత వృద్ధురాలైపోతున్నా అంత పిచ్చి ప్రేమ పిల్లల మీద. భార్య అయినా అంతే. ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత భర్త మీద ఆవిడకున్నటువంటి ప్రేమ పెళ్ళైన కొత్తల్లో ప్రేమ కాదు, ఇప్పుడు అనుభవించడంలో ప్రేమ. అందుకే స్మృతుల చేత అమృతత్వాన్ని పొందుతుంది అనుభవించిన భార్య. తల్లి ఆ వయస్సులో కూడా పండుటాకైపోయి కూడా పిల్లాడు సుఖంగా ఉండాలి, పిల్లాడు సుఖంగా ఉండాలి, పిల్లాడు సుఖంగా ఉండాలి. అమ్మతనమే సౌందర్యం తప్ప అన్నీ మీకు కంచికి నదరగా కనపడినవన్నీ సౌందర్యాలైతే పెద్ద పడగ విప్పి ఆడుతున్న పాము కూడా అందంగా ఉంటుంది, చాలా సౌందర్యంగా ఉంటుంది. వెళ్ళి పట్టుకోండి, చాలా అందంగా ఉంది కదండి, సౌందర్య లహరి. అలా వెళ్ళిపోతుందని పట్టుకుంటే ప్రాణాలు పోతాయి. పెద్ద పులి అలా వెళ్ళిపోతుంటే చాలా బాగుంటుంది. అది వెళుతోంది కదా అని మీరు వెళితే వెనకాల కాసేపటికి మీరు పులి అయిపోయి ఉంటారు, అనగా మీ చేత పులి మిమ్మల్ని తినేస్తుంది. కాబట్టి అన్ని వేళలా కంటికి బాగా కనపడినవన్నీ సౌందర్యాలు కావు. ఏది క్షీణించిపోతున్నా మీ అభ్యున్నతినే కోరుతుందో అది సౌందర్యం. క్షీణించిపోకుండా అలాగే ఉండిపోయి ఎప్పుడు అందరి యొక్క ఆనందాన్ని కోరి తనలో కలుపుకుని నిరతిశయ ఆనందం ఇచ్చేటటువంటి వస్తువు ఇంకెంత సౌందర్యం. ఇది అమ్మవారు. అమ్మవారు కాలగతి యందు మార్పు చెందదు. మార్పు చెందకుండా మార్పు చెందుతున్న మనకి జ్ఞానాన్నిచ్చి ఆ జ్ఞాన మార్గంలో నడిచి మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా ఆవిడలో కలుపుకుంటుంది. ఇది తేనె, ఇది పోషకత్వం, ఇది భక్తి, భక్తితో కూడిన కర్మాచరణం. వీటిని అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మ అమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తమాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే. నీ యొక్క పాదములు ఎలా ఉంటాయో తెలుసా అమ్మా? మందారము అని ఒక చెట్టు ఉంటుంది. కల్పవృక్షములు 5 కల్పవృక్షములు ఉంటాయి దేవలోకంలో. అందులో ఒకటి కల్పవృక్షం, రెండవది మందారం. ఆ మందారం అనబడేటటువంటి కల్పవృక్షములకు పూసినటువంటి పువ్వుల గుత్తి ఎర్రగా ఉండి సుగంధాలతో ఉంటుంది. అటువంటి సుగంధభూయిష్టమైనటువంటి ఎర్రటి కల్పవృక్షము యొక్క పూల గుత్తి ఎలా ఉంటుందో నీ పాదములు అలా ఉంటాయి. తల్లి, నాకైతే ఏం కోరికుందో తెలుసా జీవితంలో? మనం అనడం లేదని, మనకి చేత కాదని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. అమ్మా, ఇప్పుడు నీ పాదములు ఆ మందార వృక్షమునకు పూసినటువంటి ఎర్రని పూల గుత్తి అయితే నా కోరిక ఏమిటో తెలుసా? నిమజ్జన్మజ్జీవ కరచరణై షట్చరణతాం. నిమజ్జన్మజ్జీవ, నేను ఆ మందార పుష్పముల గుత్తి అయినటువంటి నీ పాదములలో ఒక తుమ్మెదనై వాలి ఆ మకరందమును పానం చెయ్యాలి. ఆ మకరందమును పానం చేస్తే నాకు భక్తి కలుగుతుంది, భక్తితో కూడిన కర్మాచరణము జ్ఞానము కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు తుమ్మెదకి సంస్కృతంలో షట్పదమని పేరు. షట్పదం అంటే 6 పాదములంటే 6 కాళ్ళు ఉన్నది. ఏవి 6 కాళ్ళు? మనందరికీ ఉంటాయి 6 కాళ్ళు. నిజానికి బయట మనం నడుస్తున్నటువంటి కాళ్ళు ఇవి నిజమైన కాళ్ళు కావు. అసలు నడిపించే కాళ్ళు వేరే ఉంటాయి. ఆ 6 కాళ్లతో ఉంటాం మనందరం. అవి పైకి కనపడవు ఎవ్వరికి. కానీ ఒకడు పాడైపోయినా, ఒకడు బాగుపడినా ఆ కాళ్ల వల్ల నడుస్తాడు. ఏవా కాళ్ళు? 5 ఇంద్రియములు, మనస్సు, 6 కాళ్లతో నడుస్తాడు. మనస్సు కన్నుని ఆధారం చేసుకుని లాగకూడని వైపుకు లాగేసింది అనుకోండి, పతనం అయిపోతాడు. మనస్సు ఆ కన్నుని ఆధారం చేసుకుని ఇంకొక వైపుకు లాగింది అనుకోండి, ఉద్ధరణ పొందుతాడు. కాళ్ళ తప్పే ఉందండి. గుడికి వెళ్ళమన్నా ఇవే కాళ్ళు, ఉపన్యాసాలకు వెళ్ళమన్నా ఇవే కాళ్ళు, పనికి మాలిన చోటుకి వెళ్ళమన్నా ఇవే కాళ్ళు. కాళ్ళ తప్పేం లేదు.
కానీ ఈ కాళ్లతో శివాలయంలో ప్రదక్షిణం చేస్తే ప్రదక్షిణ పుణ్యం పడింది, ఈ కాళ్లతో వెళ్ళి మీరు ఇంకొక చోట చెయ్యకూడనటువంటి పని చేస్తే పాపం కాళ్ళకి పడదు. ప్రదక్షిణ పుణ్యం ఎలా పడిందో జీవుడికి, పాపం కూడా జీవుడికే పడుతుంది. అప్పుడు వెళ్ళినవి కాళ్ళైతే గుడికే వెళ్ళుండేవి, వెళ్ళినవి కాళ్ళైతే ఎప్పుడూ తప్పు పనికి వెళ్లకుండా ఉండేవి. తిప్పినవి మనస్సు 5 జ్ఞానేంద్రియములు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనబడేటటువంటి 5 ఇంద్రియములు, మనస్సు అనబడేటటువంటిది 6 కలిసి 6 కాళ్లతో తుమ్మెదగా ఎగురుతున్నాయి. ఇవి ఎప్పుడు ఏం కోరుతున్నాయి? పువ్వు మారి పువ్వు, పువ్వు మారి పువ్వు, పువ్వు మారి పువ్వు. ఎన్ని పువ్వులు మారినా వీటికి ఏం దొరుకుతోంది? తేనె దొరుకుతోంది. ఒక పువ్వులో తేనె కన్నా ఇంకొక పువ్వులో తేనె రుచి వేరుగా ఉండదు. అలా ఉందనుకోండి లోకంలో, మీకు ఒక్కటే గుర్తు, తేనె పట్టులో పిండినటువంటి తేనె రకరకాల రుచులతో ఉండాలి. ఎందుకంటే తేనెటీగలు అనేకమైనటువంటి పువ్వుల మీద వాలి తెచ్చినటువంటి తేనెని తేనె పట్టులో నిల్వ చేస్తాయి. ఒకవైపు తేనె పుల్లగా ఉండి, ఒకవైపు తేనె తీయగా ఉండి, ఇంకొక వైపు తేనె ఇంకొకలా ఉందనుకోండి, అప్పుడు ఏమంటారంటే ఫలానా చెట్లు ఉన్న చోట తేనె పట్టు యొక్క తేనె ప్రశస్తం అని చెప్తారు. లోకంలో ఆ మాట లేదు, తేనె ప్రశస్తం. తేనె ప్రశస్తం అంటే ఏ పువ్వులో ఉన్న తేనెకైనా ఆ గుణమే ఉంది, ఆ తీపితనమే ఉంది, ఆ ఔషధీతత్వమే ఉంది. అన్ని పువ్వుల్లో ఉన్నది ఆ తేనె అయితే ఇన్ని పువ్వుల మీద సీతాకోకచిలుక ఎందుకు వాలుతోంది అంటే, ఆ పువ్వుల మీద మారడంలో, ఆ తిరగడంలో దానికి ఒక తృప్తి ఉన్నది అని అనుకుంటోంది తప్ప, ఉన్నది ఒక మకరందమే అన్న విషయాన్ని తెలుసుకోలేక తిరుగుతున్న తుమ్మెదలా నేను తిరుగుతున్నాను. అసలు సుఖములు సుఖములని ఎవరు చెప్తున్నారో లోపల నుంచి, ఆ చెప్తున్నటువంటి దాని దగ్గరే సుఖములు ఆనందము ఉన్నాయి. ఇక్కడే సుఖము ఉద్భుతమవుతోంది లోపల నుంచి పైకి. కాబట్టి ఇక్కడే సుఖం ఉంది, ఇక్కడే ఉంది ఆనందం. దాన్ని లోపలికి వెళ్ళి పొందాలి. లోపలికి వెళ్ళి పొందితే ఈ మనస్సు 5 ఇంద్రియములు 6 కలిసి షట్పదమై వెళ్ళి అమ్మవారి పాదముల మీద వాలినట్టు. అమ్మవారి పాదముల మీద వాలాలి అంటే మీరు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి పాదాల మీద తలపెట్టడం కాదు. ఇక్కడ మీరు కన్నులు మూసుకుని వెనక్కి వెడితే అమ్మవారి యొక్క పాదపద్మములు ఇక్కడ గోచరము కావాలి. ఇక్కడ దర్శనం చెయ్యాలి అమ్మవారి పాదాలు. ఇక్కడ దర్శనం చేసినప్పుడు మీరు తల వంచి అమ్మవారి పాదముల మీద పెడితే ఆ అమ్మవారి పాదములలోంచి వచ్చేటటువంటి సువాసనల చేత మీరు మత్తెక్కిపోవాలి. మత్తెక్కిపోయి గొప్ప ఆనందాన్ని పొంది దాన్ని విడివడి రాలేననాలి. ఒక వ్యసనము కలిగినటువంటి వాడు ఆ వ్యసనము నుంచి విడివడి రాలేకపోతున్నానని ఏడ్చినట్టు, నేనొక్క గంట ధ్యానం చేయకుండా ఉండలేకపోతున్నానని నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఏడవగలిగితే ఆనాడు నీ జన్మకి సార్థకత. మిగిలిన ఏడుపులన్నీ ఏడుస్తారు, అందరూ ఏడుస్తారు. అయ్యో అమ్మవారిని ధ్యానం చేయలేకపోతున్నానండి, ఒక్క గంట ధ్యానం చేయలేకపోతున్నానండి అని నువ్వు ఏడవగలిగితే ఏ ఒక్క రోజైనా ఆ రోజు నీ జీవితంలో గొప్పది. అందుకే మహానుభావుడు ప్రహ్లాదుడు అంటాడు, కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు బలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము. దేవదేవుని దర్శించు దినము దినము కాదు. గుళ్ళోకి వెళ్ళానండి చూసొచ్చానండి, గుళ్ళోకి వెళ్ళానండి చూసొచ్చానండి, గుళ్ళోకి వెళ్ళానండి చూసొచ్చానండి అన్నాళ్ళు. అది కాదు. ఒకనాడు నువ్వు ఇలా కూర్చుంటే నువ్వు తలుచుకోగానే నీకు ఇక్కడ అమ్మవారి పాదాలు కనపడాలి. మీకు నేను ఒక యథార్థమైన విషయం చెప్తున్నానండి. అసలు నిజంగా భగవంతుడికి అందేటటువంటి పూజ ఏదో తెలుసా? అలా మనసు లోపల చేసేటటువంటి పూజ ఈశ్వరుడికి అందుతుంది. ఆయన దాన్ని అందుకుంటాడు. అందుకే లోపలి పూజ తెలియడానికి బాహ్య పూజ చేస్తారు. బాహ్య పూజ దగ్గరే ఆగిపోతే ఎల్కేజీ దగ్గరే ఆగిపోయినట్టు. బాగుందంటే పలకా బలపం చక్కగాను బొమ్మల పుస్తకాలు ఆడుకోవడాలు చక్కగా బాగుందంటే ఎప్పటికీ ఎంఏ 32 ఏళ్ళు వచ్చినా ఎల్కేజీ చదువుకుంటూ కూర్చోవడం ఎక్కరేసుకుని. కాబట్టి లోపలికి వెళ్ళడం చేత కావాలి. లోపలికి వెళ్ళడం చేత కానంతసేపు నువ్వు ఎల్కేజీలోనే ఉన్నావు. కాబట్టి ఏమైపోయింది? అమ్మా, నేను నా 6 కాళ్ళు కలిగినటువంటి మనస్సనబడేటటువంటి తుమ్మెద ఎప్పుడెప్పుడొచ్చి నిమజ్జన్మజ్జీవ కరచరణై షట్చరణతాం 6 కాళ్లతో ఉన్నటువంటి 5 ఇంద్రియములతో కూడిన మనస్సనబడేటటువంటి ఈ గండు తుమ్మెద ఎప్పుడు వచ్చి నీ పాదముల అనబడేటటువంటి మందార పుష్పముల గుత్తియందు వాలి
తేనె తాగి మత్తెక్కుతుందమ్మా, అటువంటి అనుగ్రహం నాకు ఇస్తావా? అలా ఇది దీనత్వం. ఏది మొదట దీనత్వం? బాహ్యంలో కోరికలు. ఆ కోరికల కోసం ఎప్పుడూ అమ్మవారి దగ్గర నిలబడకు. అమ్మవారిని ఏమడగడం ప్రార్థన చేస్తావు? అమ్మా, ఎప్పటికైనా నా మనస్సు అలా నీ పాదముల దగ్గర నిలబడడం ఎప్పుడు చేతనవుతుందమ్మా అని అడుగు. ఇది అడగడం చేతనైందా? నీ మనస్సు అమ్మవారి పాదములను కాని పట్టుకుందా? పట్టుకుంటే ఇంక నువ్వు దేని గురించి బెంగెట్టుకోవాలి? ఇక నువ్వు బెంగపెట్టుకోవలసింది ఏమీ లేదు. ఒకసారి అమ్మవారి పాదములను పట్టుకుని ఉండగా ఏవి నీకు అభ్యున్నతిని కల్పిస్తాయో అవన్నీ అమ్మవారి ఇస్తూ ఉంటుంది. ఇంకా నువ్వు వెతుక్కోవలసినవి ఏమి ఉండవు. ఒక్కసారి టికెట్ కొనుక్కుని తిరుపతి వెళ్లే శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కేసి మీరు మిడిల్ బెర్త్ ఇస్తే మీ మిడిల్ బెర్త్లో మీరు దుప్పటి కప్పు నిద్రపోయారనుకోండి, మీరు ఎక్కడ ఉంటారు? తిరుపతిలోనే ఉంటారు తెల్లవారేటప్పటికే. అంతేకాని అస్తమానం కిటికీలోంచి చూసి బెంగెట్టుకుని పక్కవాడిని కిందవాడిని లేపేసి తిరుపతి వెళ్తోందండి, ఇది తిరుపతి వెళ్ళేటప్పుడు వచ్చే స్టేషనేనండి అని మీరు అడగక్కర్లేదు. ఒక్కసారి టికెట్ కొనుక్కుని మీరు శేషాద్రిలోకి ఎక్కితే, శేషాద్రి అనుకుని గోదావరిలోకి ఎక్కేస్తే ప్రమాదం. శేషాద్రిలోకి ఎక్కగలిగితే మీరు ఖచ్చితంగా తిరుపతి చేరిపోతారు. ఒక్కసారి మీరు అమ్మవారి పాదములను ధ్యానం చేయడం మీకు అలవాటైపోతే, లోపల మనస్సుకి అటువైపుకి వెళ్ళడం అలవాటైతే, వెనక్కి తిరగడం అలవాటైతే, ఆ కారణం చేత మీరు, మీ వెనకనున్నవారు, మిమ్మల్ని నమ్ముకున్నవారు అందరూ సుఖ సంతోషములతో ఉంటారు. అందులో ఏమీ సందేహం లేదు. ఇది చెప్పడం శంకరాచార్య స్వామి వారి యొక్క శ్లోక ప్రయోజనం. కాబట్టి దానికి దీనుడవు కా. అమ్మా, ఎప్పుడు నా మనసు నిలబడుతుందమ్మా, ఎప్పుడు నా మనసు నిలబడుతుందమ్మా అని అడుగు. దీనికి వచ్చే చమత్కారం ఏమిటంటే, ప్రతి వాళ్ళు ఏం చెప్పేస్తారంటే, మీరు చూడండి, మేమండి 1,00,000 బిల్వార్చన చేశామండి, మేమండి 1,00,000 బిల్వార్చన చేశామండి, మేమండి 1,00,000 తులసి చేశామండి, మేము 1,00,000 గులాబీ పూజ చేశామండి, మేము ఏకాదశి రుద్రాభిషేకం చేశామండి. ఎందుకంటావు ఆ మాట? చేశావు రైటే, చేసింది నిజంగా నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు గుళ్ళో కూర్చున్నావు. నీ మనసు ఎంతసేపు నిలబడింది అక్కడ? నీ మనసు నిలబడింది ఎంతసేపు చెప్పు. అది నిజమైనటువంటి బిల్వార్చన. అసలు ఆ మనసు నిలబడింది ఎక్కడుంది? మనసు నిలబడింది లేదు ఎక్కడను. అందుకే మనస్సుని నిలబెట్టడం అనేటటువంటిది చాలా కష్టం. బయటే తిరుగుతుంది. బయట తిరిగే మనసు అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే అది మీ యొక్క ప్రయోజనం చేత, మీ పరిశ్రమ చేత అది వెళ్ళదు. ఎందుకు ఎడుతుందో తెలుసా అండి? అమ్మవారి అనుగ్రహం కూడా కలిసి వస్తేనే పెడుతుంది. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి, ఆ మనస్సు నల్లమందుకు అలవాటు పడిపోయిన నెమలిలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఒక్కసారి అమ్మవారు అలవాటు చేసిందనుకోండి, వెళ్ళిపోతుంది అంతే. మీరు చూడండి, కోడికి పిల్లలు ఉంటాయి, గుడ్లు పొదుగుతుంది. గుడ్లు పొదిగితే కోడి చిన్న బుట్టలో పెట్టేస్తారు. పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి. బుట్టలో పెట్టి కోడి పిల్లలు ఆడుకుంటున్నాయి అనుకోండి. కోడి పిల్లలు ఆడుకుంటుంటే మీరు నూకలు పట్టుకుని ఇక్కడ పట్టుకుని బొ 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 అన్నారనుకోండి, రావు కోడి పిల్లలు. ఒక్కనాటికి రావు. నేను అబద్ధం చెప్పానేమో మీరు చూడండి, రావు కోడి పిల్లలు. మీరు కోడిని బయట వదిలిపెట్టేసి కోడి చుట్టూ పిల్లలు తిరుగుతుంటాయి. వాటికి ఏం తెలుసు అంటే కోడి చుట్టూ తిరగడమే తెలుసు, కోడి ఎటెళ్తే వెళ్ళడం తెలుసు. ఇప్పుడు మీరు దూరంగా నిలబడి భో 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 అన్న, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి. మీరు ఆవు దగ్గరికి వెళ్ళారనుకోండి, భో 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 అంటే అదేం చాలా కదా. ఈశ్వరుడు అట్లా నిర్ణయం చేశాడు ఒక్కొక్క అక్షరంతో. మీరు ఆవు దగ్గరికి వెళ్ళి అంటే వస్తుంది, మీరు పిల్లి దగ్గరికి వెళ్ళి అంటే వస్తుంది, కుక్క అంటే వస్తుంది. కోడి మీరు ఇక్కడ నిలబడి భో 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 అన్నారనుకోండి, నూకలేసి పరిగెత్తుకొస్తుంది కోడి. కోడితో పాటు కోడి పిల్లలు కూడా వచ్చేస్తాయి. కోడి తింటోంది అనుకోండి, కోడి పిల్లలు తింటాయి. ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత కోడిని బుట్టలో పెట్టి మీరు భో 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 అన్నారనుకోండి, కోడి పిల్లలు వచ్చేస్తాయి. ఒక్కసారి కోడికి అలవాటైంది భో 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 అంటే నూకలేస్తాడని, అంటే పాలు పోస్తాడని కుక్కకు అలవాటైంది, అంటే ఆవుకు అలవాటైంది జనపకట్టేస్తాడని. మీ మనస్సుకి కూడా లోపల అమ్మవారి పాదాలు పట్టుకోవాలన్న నిశ్చయాత్మక శక్తి మీకు ముందు కలగాలి. పట్టుకుందామన్న ప్రయత్నం మీకు ముందు మొదలైంది అనుకోండి, అది మీకు దొరికేది కాదు. నేను పట్టుకుంటాను అంటే దొరకడానికి ఏది బాహ్య వస్తువు కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఒక్కనాటికి దొరకదు ఆవిడ పాదం. అది దొరకాలంటే ముందు నిశ్చయం చేసుకోవాలి. నిశ్చయం వెనక ఏముంటుందో తెలుసా అండి?
బాగా గుర్తుపట్టండి, శంకరుల శ్లోకం వెనక ఉన్న ప్రజ్ఞ గుర్తుపట్టండి మీరు. దొరికే వస్తువు అనుకోండి, నేను వెంపర్లాడి వెళ్ళిపోతాను. నాకు కాశీ వెళ్ళిపోవాలని ఉందనుకోండి, నాకు సెలవు దొరకలేదు అనుకోండి, మెడికల్ లీవ్ పెట్టేస్తాను. నాకు ఒంట్లో బాగోలేదండి అని ఏదో డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని పెట్టేస్తాను. కాబట్టి వీడికి ఒంట్లో బాగోలేదని సెలవిస్తారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనుకోండి, అప్పు చేస్తాను. అప్పు కూడా పుట్టలేదు అనుకోండి, దొంగరాయిలు ఎక్కేస్తాను. ఎక్కేసి ఓ ముష్టేడు వేసం వేసుకుని ఓ బాత్రూమ్ దగ్గర కూర్చుంటాను. కాశీ వెళ్ళిపోవాలనుకున్నాడు అనుకోండి, అంతే, కాలినడక వెళ్ళిపోతాడు. లేకపోతే పూర్వం వెళ్ళిపోలా, భగవాన్ రమణులు అరుణాచలం చేరిపోవాలంటే చేరిపోలా. ఒక్కసారి ఆ ధృతి వచ్చేసింది, మీరు వెళ్ళిపోతారు కాశీ. ఒక్కసారి ధృతి వచ్చేసింది, అమ్మవారి పాదాలు పట్టుకోవాలని, పట్టుకోండి. ఎలా దొరుకుతాయి? దొరకవు. ఎందుకు దొరకవో తెలుసా అండి? మీ మనస్సు అడ్డొచ్చి నిలబడుతుంది. పట్టుకోవాలనుంది పాపం, ఆయన తప్పేం లేదు, వెళ్ళి కూర్చున్నాడు. ఇలా కూర్చునేటప్పటికి నేను పట్టుకోమన్నాడు కదరా వాడు, పట్టుకుందామని కూర్చున్నాడు. ఏమిటి పట్టుకుంటావు? అది అక్కడ నిలబడితే కదా, పట్టుకుందాం అన్నంత వరకు కూర్చున్నావు అంతే. అది ఉత్తర క్షణంలో నిన్న ఏం చెప్పాడంటే అసలు పట్టుకోమన్నాడు కానీ ఎలా పట్టుకోమన్నాడో చెప్పాడా అని ఏదో చెప్పి, ఈలోగా శివరాత్రి నాడు ఏదో కార్యక్రమం అన్నాడు, సగం చెప్తాడు సగం చెప్పడు. ఏమిటి ఆయన ఇంతకు అసలు ఏం కార్యక్రమం అయి ఉంటుందంటావు? కార్యక్రమంలో అంత బాగా చేస్తే ఆడవాళ్ళకి ఎక్కువ పూజ ఉంటుందా, మగవాళ్ళకు ఉంటుందా? ఒకవేళ ఉంటే ప్రసాదం ఏం చెయ్యొచ్చు? బహుశా ప్రసాదం అందరికీ పెడతారు తప్పకుండా అయ్యప్ప స్వామి గుళ్ళో. కాబట్టి ఏ ప్రసాదం చేస్తారంటావు? ఒకవేళ పులిహార చేస్తే శివరాత్రి నాడు పెడితే ఉపవాసం కదా, తినచ్చా? ఇవాళ రాత్రి ఆయన్నే ఈ విషయం అడుగుదామా? ఇదేమిటి పూజ అంటే ముందు ప్రసాదం అడుగుతున్నాడు ఏమిటి అనుకుంటాడా? ఇవన్నీ ఆలోచించి ఆఖరికి పులిహార చేస్తారా, చక్కెర పొంగల్ చేస్తారా ఆ రోజున? రెండూ కాకపోతే ఇంకేమైనా ఇస్తారా? ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా, నిజంగా ఇన్ని వేల మందికి పులిహార చేయించడం అంటే చాలా చాలా పెద్ద ప్రసాదం చెయ్యాలి, కొన్ని వేల రూపాయలు అవుతాయి కదా, ఇవన్నీ ఎలా వస్తున్నాయి అస్తమానే ఈ కార్యక్రమం? వీడికి అక్కర్లేని విషయాలు ఇవన్నీ ఎలా వస్తాయి? ఎలా తంటాలు పడతారు? మళ్ళీ ఏమైనా డబ్బులు అడుగుతారా? ఏమైనా టికెట్లు ఉంటాయా? కాబట్టి ఆ అనౌన్స్మెంట్లు చేసే ముందు మనం వెళ్ళకపోతే మంచిదా, వెడితే మంచిదా, ఇలా పరిపరి విధములు ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరు పాదాలు పట్టుకున్నారా, లేకపోతే అక్కర్లేని విషయాలు పట్టుకున్నారా? నాకు చెప్పండి. మీకు అక్కర్లేని విషయాలన్నీ మీరు పట్టుకున్నారు. ఆఖరికి ఏమంటాడంటే మళ్ళీ గుర్తొస్తుంది ఎప్పుడో, అంతకీ ఎందుకు కూర్చున్నాను? పాదాలు పట్టుకోవడానికి. ఏది? ఇలా మీకు అక్కసు బయలుదేరుతుంది. నిజంగా సిన్సియారిటీ అంటారే, ఆ తాపత్రయం ఉందనుకోండి, పట్టుకుందాం అని మీరు ఎంతో కష్టపడి అలా మూర్తి వంకి ఇలా చూసి మళ్ళీ ఇలా మూసి, ఇలా చూసి ఇలా మూసి చూస్తున్నారనుకోండి, మీ వేపుకి ఇలా రెండు పెడితే, రెండు కాళ్ళు అమ్మవారు పెడితే, రెండు పాదాలు, బొటన వేళ్ళు రెండు అమ్మవారివి పక్క పక్కన తగులుతున్నప్పుడు ఎలా ఉంటాయి, మిగిలిన వేళ్ల అమరిక ఎలా ఉంటుంది, మట్టెలు ఎలా పెట్టుంటాయి, అమ్మవారి మంజీరములు ఎలా ఉంటాయి, ముందు నుంచి నమస్కారం చేస్తే తల ఎక్కడ తగులుతుంది, అమ్మవారు ఇలా కూర్చునున్నప్పుడు మీరు ఎడం పక్కన కూర్చుని తలతాటిస్తే ఎక్కడ తగులుతుంది, మీరు అమ్మవారికి అటు తిరిగి తలతాటిస్తే ఎక్కడ తగులుతుంది, అమ్మవారి పాదాలు రెండు గట్టిగా పట్టుకుని తలతాటిస్తే తల ఎలా తగులుతూ కిందకి దిగుతుంది, మీరు బాగా పరిశ్రమ మొదలుపెట్టారనుకోండి, అంది అందక రెండు బొటన వేళ్ళు పక్క పక్కన ఎలా ఉంటాయి అన్న విషయంలో అయోమయం వచ్చి అందట్లేదు అనుకోండి, ఈలోగా టైం అయిపోతుంది. మీకు లోపల నుంచి అక్కసు వస్తుంది. ఎప్పటికీ ఎంత చూసినా కళ్ళు మూసుకుంటే కనపట్టలేదు. అక్కర్లేనివన్నీ చెప్తుంది, ఇది చెప్పలేకపోతుంది మనసు. అసలు ఆ పాదాలు ఎలా ఉంటాయి, ఇటు పక్కకి వెడితే ఎలా ఉంటాయి, అటు పక్కకి వెడితే ఎలా ఉంటాయి, చిటికిన వేళ్ళు రెండు ఎలా ఉంటాయి, చిటికిన వేలు పక్క వేళ్ళు ఎలా ఉంటాయి, బొటన వేలు పక్క వేలు పొడుగ్గా ఉంటుందా పొట్టిగా ఉంటుందా, అమ్మవారికి సాముద్రికంలో ఎలా ఉండాలి, మనం ఎలా చూడొచ్చు, అసలు అమ్మవారి వేళ్ళు ఎలా ఉంటాయని చెప్పారు శంకరాచార్యుల వారు, లేకపోతే వసిన్యాది దేవతలు ఎక్కడైనా చెప్పారా? మనసుతో పట్టుకోవాలంటే ఎదురుకుండా ఆధారం ఉండకూడదు కదా, ఇక్కడ కదా చూడాలి. చూద్దామంటే ఎలాగ మరి? ఇంతకు ముందు ఎక్కడ ఈ ఫోటో కరెక్టా, ఈ ఫోటో కరెక్టా, ఆ ఫోటో కరెక్టా, కుడికాలు మడతేసుకుంటే చూడనా, ఎడంకాలు మడతేసుకుని కుడికాలు కింద పెడితే చూడనా, రెండు కాళ్ళు కింద పెడితే చూడనా, రెండు కాళ్ళు కింద పెడితే ఎలా చూడాలి? మీరు వెంపర్లాడిపోయి పట్టుకోలేకపోతున్నారు అనుకోండి, మీకు అక్కసు వచ్చి బాధ వచ్చింది అనుకోండి, చెప్పుకుంటే సిగ్గుచేటు, ఒక్కరోజు అమ్మవారి పాదాలు రెండూ నేను చూడలేకపోతున్నానని ఎప్పుడైనా మీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయనుకోండి, అమ్మ నేను చూడలేకపోతున్నానమ్మా, నాకు చాలా బాధగా ఉందమ్మా అని, అది దీనత్వం, అది దైన్యం. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి? ఉత్తర క్షణంలో కదుపుతుంది తన పాదాలు, ఇదిగో చూడు. అందుకని శంకరులు అంటున్నారు, పనికి మాలిన వాటన్నిటి మీద తిరుగుతోంది నీ మనసు.
ఎప్పుడైనా దాన్ని ఒక పూల స్తబకంగా పూలగుత్తిగా భావన చేసి నీ మనస్సు అనే తుమ్మెదని నిలబెట్టే ప్రయత్నం చెయ్యి. అలా చెప్పారు శంకరాచార్యుల వారిని. నిలబెట్టేస్తే రేపు మీరు నేను ఉపన్యాసానికి రావక్కర్లేదు, మనందరం జ్ఞానులం అయిపోతాం. అంటే జ్ఞాపకం పెట్టుకోండి, తుమ్మెదకి ఏ చాంచల్యం ఉందో ఆ చాంచల్యం మనసుకుంది. అది ఈ పూల గుత్తి దగ్గర మకరందమే తాగమంటే తాగదు. అది ఇంకో పువ్వు వెతుక్కుంటుంది. ఈ పువ్వు ఆయన ఏమంటున్నారు, ఇది కల్పవృక్షానికి పూసిన పూలగుత్తి, అందుకని ఈ పూలగుత్తి మీద ఉండు, మిగిలిన పూలగుత్తులకి దీనికి తేడా ఉందంటున్నారు. అంటే మాత్రం ఇది నిలబడుతుందా? నిలబడదు. నిలబడలేకపోతున్నానని దీనికి ఏడవడం వస్తే, ఆక్రోశిస్తే, దాని దైన్యాన్ని అది చెప్తే అమ్మవారితో నిజాయితీగా, అమ్మ చూడలేకపోతున్నాను, అమ్మ ఎలా కనపడతాయమ్మా, అవి నీ పాదాలు, నువ్వు చూపిస్తే చూడగలుగుతాను, ఇప్పుడు మీరు అమ్మవారి కాళ్లే పట్టుకుని ఏడవాలి. ఆవిడ దగ్గరే ఏడవాలి, ఆవిడ పాదాలు చూడడానికి. ఆవిడ దగ్గర ఏడవడమే మీ దైన్యం. ఈ ఏడుపు నీకొస్తే ఉత్తర క్షణంలో అమ్మవారి పాదాలు నీ మనసులో కదులుతాయి. కదిలిన ఉత్తర క్షణంలో నువ్వు ఆ తేనెకు అలవాటు పడిపోతావు. ఆ తేనెకు ఒకసారి అలవాటు పడితే ఇక నువ్వు వేరే పువ్వుల దగ్గర తేనె తాగవు. ఎందుకనే ఈ లోకంలో పూల తేనె కాదు, అది కల్పవృక్షముల యొక్క పూల తేనె. కల్పవృక్షముల పూల తేనె ఈ పూల తేనె ఒకలా ఉంటుందనడానికి నువ్వెప్పుడూ కల్పవృక్షముల పూల తేనె తాగలేదు, పోలిక చెప్పడానికి. ఇక్కడ తుమ్మిదలకు ఏం తెలుసంటే, ఒక్క భూలోకంలో పుట్టిన పూల యొక్క తేనెలే తాగేయవి. కల్పవృక్షానికి పూసిన పూల తేనె తాగి వచ్చినటువంటి తుమ్మెద ఇంకొకటి లేదు. అలా ఉంటే ఆ పూల తేనెకు అలవాటు పడిన మనస్సు ఈ లోకంలో ఉన్న పూల తేనె మీదకి రాదు. ఆ తేనె వేరు. కాబట్టి నువ్వు ఆ పూల మీద వాలడం అలవాటు చేసుకో. అంటే ఏమవుతుంది, ఒకసారి అలవాటు పడిపోయావా, తేనెకి మధు అని పేరు, అది తాగిన కొద్దీ మత్తెక్కుతుంది. అందుకే సుందరకాండలో గాయంతి కేచిత్, ప్రణమంతి కేచిత్, నృత్యంతి కేచిత్, ప్రహసంతి కేచిత్, ప్రళపంతి కేచిత్, విచరంతి కేచిత్ అంటారు వాల్మీకి మహర్షి. తేనె ఎక్కువ తాగేస్తే మధువన భంజనం చేసి కొంతమంది ఆడారు, కొంతమంది పాడారు, కొంతమంది నాట్యాలు చేశారు, కొంతమంది నమస్కారాలు చేశారు, కొంతమంది కింద పడ్డారు. తేనె ఎక్కువ తాగితే మత్తు వస్తుంది. ఈ పాదముల మీద ఉన్నటువంటి తేనె నువ్వు ఎంత తాగితే అంత మత్తు వస్తుంది. ఎంత మత్తు వస్తే అంతగా పాదాల మీదే పడిపోయి ఉంటావు. ఎంతగా పడిపోయి ఉంటే అంత కృతకృత్యుడివి. బయట మధువు ఎంత తాగి అంత పడిపోతే నువ్వు అంత తాగుబోతువి, అంతగా విషయ సుఖాలకు అలవాటు పడ్డవాడివి. ఇది జగద్గురువులైన శంకరుల నోటి వెంట అనకుండా, ఎప్పుడైనా ఈ తేనె రుచి చూద్దామని నువ్వు ఏడ్చావా నీ జన్మలో? పుల్లగంజి తాగుతున్నావు ఈ సుఖాలనుకుని. ఒక్కసారి అమ్మవారి పాదపద్మములలో ఉన్నటువంటి మందారమకరందమును తాగాలని కోరుకో. ఆ పాదముల కోసం వెంపర్లాడు. దీనికి దీనుడవు కా. అప్పుడు మొదటి చరణంలోకి వెళ్ళండి, మొదటి పాదంలోకి వెళ్ళండి. వెడితే మీరు జ్ఞానము కోసం, మోక్షం కోసం అని చెప్పి పరితపించిన వారు అవుతారు. మనుష్య జన్మ యొక్క సార్థకత కాదు కాదు, కనీసం పాదములను చూడాలన్న తాపత్రయం వచ్చినా ఇక్కడే మీరు అభ్యున్నతిని పొందుతారు. ఈ దైన్యము మీరు లోకంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఏమండి నాకు ఇది లేదండి అనండి, ఏమి మిర్సిలెస్ అంటారు. మీరు చూడండి, లోకంలో ఒక విచిత్రం ఉంటుంది. ఏమండి నాకు ఒంట్లో బాగోలేదండి, సర్టిఫికేట్ పెడతాడు. మా అమ్మగారు పెద్ద ఆవిడ అయిపోయారండి, సర్టిఫికేట్ పెడతాడు. మా నాన్నగారు చనిపోయారండి, డెత్ సర్టిఫికేట్ పెడతాడు. మా అమ్మగారిని ఇక్కడి నుంచి కదిపి వేరొక చోటికి పెడితే మా అమ్మ శరీరమే వదిలిపెడుతుందేమోనండి, ఇక్కడ వాతావరణం మార్చకూడదని డాక్టర్ సర్టిఫికేట్ పెడతాడు. పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారండి, స్టడీ సర్టిఫికేట్ పెడతాడు. ఇన్ని పెట్టి ఐ ప్రే యువర్ ఆనర్, ఐ బెగ్ యువర్ కైండ్ సెల్ఫ్, ఇన్ని మాటలు వాడి అప్లికేషన్ రాస్తాడు. నేను మిమ్మల్ని బిచ్చం ఎత్తుతున్నాను, మిమ్మల్ని అర్థిస్తున్నాను, మీరు తప్ప నన్ను ఎవరూ చేయలేరు ఈ ఉపకారం. మీరు ఇలా సంతకం పెట్టారా, నువ్వు ఇక్కడే ఉండని, నేను నా తల్లి నా బిడ్డలు భార్య సుఖంగా ఉంటాం, మీరు నా యందు కరుణించి దయతలచి నన్ను ఇక్కడే ఉంచండి అని ఇన్ని వాక్యాలు వ్రాతపూర్వకంగా రాస్తాడు. రాసి చేవ్రాలు చేస్తాడు, చేసి పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి కలుస్తాడు, చేతిలో పెడతాడు, ఏమిటంటాడు, అన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన అంటాడు, కుదరదయా, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అవతల కావాలి, హ్యాండ్స్ కావాలి, నువ్వు వెళ్ళవలసిందే, కుదరదు అని రెఫ్యూజ్డ్ అని రాసి సంతకం పెడతాడు కింద. మీ దైన్యం ఏమైంది? మీ దైన్యమునకు ఆదరింపబడలేదు, ఆదరణ లేదు.
ఆదరణ లేని చోట్ల మీ దైన్యాన్ని మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు వ్యక్తం చేశారు. అమ్మవారి దగ్గర మీరు నిజంగా దైన్యాన్ని ప్రకటిస్తే తిరస్కరించడం అన్నది ఆ తల్లికి చేత కాదు. ఆ ఒక్క చోటే మనం దైన్యాన్ని ప్రకటించాం. నాకు చేత కావట్లేదమ్మా నీ పాదం పట్టుకోవడం అన్న మాట ఆవిడ దగ్గర మాట మనస్ఫూర్తిగా మనం అనం. ఆ మాట మనస్ఫూర్తిగా అనగలిగితే వాణ్ణి కలుసుకుని అర్థిస్తే వాడు చేస్తాడని నమ్మి గంటలు వాడి గది బయట కూర్చుని వాడి గదిలోకి వెళ్ళి అర్థిస్తాం. వాడు నో అన్నా ఏమీ అనలేక కాదనలేక అంటే బతుకు గడవదని తిరిగి వచ్చి వాడు వెళ్ళమన్న చోటుకి వెడతాం. కానీ అలా నో అండం ఆవిడ జన్మలో ఆవిడ అనదు. అలాగా అన్నా మనం ఒక్క నాటికి ఆవిడ పాదం పట్టుకోం. అది మకరందనరా, అక్కడ మందార పుష్పం రా, అది ఒక్కసారి అనునాన్న ఆవిడ దగ్గర దైన్యం వ్యక్తం చేయరా, అక్కడ దీనుడవై నిలబడరా, నీకు అన్నీ చేకూరుతాయిరా అంటున్నారు శంకర భగవత్పాదులు. అది లోకంలో మీరు ఎంత దైన్యాన్ని ప్రకటిస్తారో అంత చులకనవుతారు. పశువులకు ఈశ్వరుడు అంటే ఆవులకి, దోళ్ళకి, గొర్రెలకి, కుక్కలకి కదండి, మాకు కాదు కదా అనుకోకండి. పశువు అంటే జన్మ అనబడేటటువంటి కర్రకి, కర్మ అనబడేటటువంటి పాశము చేత కట్టబడిన జీవులన్నీ పశువులు. ఇప్పుడు మనకి జన్మ లేదా, మనకి కర్మ లేదా? జన్మ ఉంది, కర్మ అన్న పాశము ఉంది. జన్మ కర్మ ఎక్కడున్నాయో అవన్నీ పశువులే. కాబట్టి ఇప్పుడు మీరు క్షమించగలిగితే మనందరం కూడా పశువులమే. ఇప్పుడు మనకెవరు పశుపతి? ఈశ్వరుడు పశుపతి. మనం ఎప్పుడు పశువులు కాకుండా పోతాం? పాశము విప్పేస్తే. పాశము విప్పేయడం అంటే కర్మ లేకుండా పోతే. కర్మ లేకుండా పోవడం అంటే ఏంటి? కర్మ లేకుండా పోవడం అంటే చెయ్యడం లేకుండా పోవడం అని కాదు. తాను ఎప్పుడు ఆత్మయందు నిలబడి ఆత్మగా ఉండడం. నేను నిద్రపోతాను, భగవాన్ రమణులు నిద్రపోతారు. కానీ మా ఇద్దరి నిద్రకి తేడా ఎక్కడ ఉంటుంది అంటే కోటేశ్వరరావు అలా ఉన్నారే అన్నా అనుకోండి, రాత్రి నిద్రపోలేదండి అన్నాను. రమణుల్ని అడిగారు మీరు నిద్రపోతారని. నిద్రపోకే, ఇది నిద్రపోతుందన్నారు ఆయన. ఇది నిద్రపోతుందంటారు ఆయన. దీనికి సాక్షి నేను, దీనితో మమేకం అవుతాను. ఇది అజ్ఞానం, ఇది ఇంకా సాధన యందుంది, అది జ్ఞానమునందుంది. దానికి దీనికి అస్థిమశకాంతర భేదం ఉంటుంది. దాన్ని దీన్ని పోల్చడం కుదరదు ఎప్పుడు లోకంలో. ఆ స్థితికి చేరవలసిన స్థితి. ఆ స్థితికి చేరిపోయిన తర్వాత విధి లేదు, నిషేధం లేదు, ఆ స్థాయిలో నిలబడిపోతారు. కాబట్టి శంకర భగవత్పాదులు అంటున్నారు, ఆయన పశువులకు ఈశ్వరుడు. పాశములను ఆయన విప్పేస్తాడు. ఆయన విప్పేస్తే జ్ఞానైపోతాడు అంతే. అటువంటి పశుపతికి అసూయ ఉంటుందండి లోకంలో. ఆయనకి ఎందుకండి అసూయ? ఆయనకే అసూయ ఉంటే ఇంకా ఆయన పశుపతి ఎందుకు అవుతాడండి? శంకరాచార్యులు వారి శ్లోకంలో ఉన్న చమత్కారం చూడండి. పశూనామీశాన ప్రమదవన కంకేళి తరవే అన్నారు. అమ్మా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నారు. మళ్ళీ వచ్చావా శంకర? మళ్ళీ ఏం పట్టుకొచ్చావు? ఎప్పుడొచ్చినా రెండు విషయాలే పట్టుకొస్తుంటావు ఎక్కువగా. ఒకటి మన్మధుడు, లేకపోతే శివుడు. మళ్ళీ ఇవాళ ఎవరి మీద వచ్చావు? అమ్మా శివుడి గురించే చెప్పాలనుకుంటున్నానమ్మా మీతోటి. అమ్మో మళ్ళీ శివుడి గురించే చెప్పు. ఏం చేశాడు శివుడు అంటే? ఏం లేదమ్మా, అసూయ పడుతున్నాడమ్మా ఆయన. ఆయనకి అసూయ. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మడోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం పశూనాం పతి ఈశాన. అటువంటి వాడికి అసూయ ఏమిటయా శంకర? ఇంత శివానంద లహరి చేశావు, ఇంత ప్రస్థానత్రయానికి భాష్యం చేశావు, నా దగ్గరికి వచ్చి ఈశ్వరుడికి అసూయ ఉందంటున్నావా? అమ్మా నేను ఆధారం లేకుండా మాట్లాడినమ్మా, ఖచ్చితంగా అసూయ ఉంది. ఆయన అసూయ దేనికి పడ్డాడయా? అమ్మా నేను ఉదాహరణ చూపిస్తానమ్మా. నిన్నను నువ్వు ప్రమదావనానికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. అది పెద్ద విశేషం ఏముంది? శంకరాచార్యులు వారు వేసే మాటలు కూడా అలాగే ఉంటాయండి. అందుకే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. పనికిరాక తిరిగిన తిరుగుడు కాదు. ఏం తోకట్లేదు అలా పోద్దాం ఏంటండి కాసేపు అంటే, అలా తిరిగిన తిరుగుడు కాదుట. ఎక్కడ తిరిగిందిట అమ్మవారు? ప్రమదవన కంకేళి తరవే. ప్రమదావనానికి వెళ్ళిందిట. ప్రమదావనము అని ఆంధ్రదేశంలో ఒక గొప్ప పత్రిక ఒకటి కొన్నాళ్ళు ఒక శీర్షిక పెట్టేది. ఆ ప్రమదావనము అన్న మాట శంకర భగవత్పాదులు వాడారు, రామాయణంలో వాల్మీకి మహర్షి వాడారు. కాబట్టి ఇప్పుడు ఈవిడ ప్రమదావనానికి వెళ్ళింది. ప్రమదావనము అంటే అంతఃపుర స్త్రీలు విహరించేటటువంటి పూతోట. ఆవిడ అటువంటి తోటలోకి వెళ్ళింది. వెళ్ళావా లేదా అమ్మా నిన్న? వెళ్ళాను.
నేను పూల తోటలోకి వెళ్ళడానికి పరమశివుడు అసూయపడ్డానికి ఏమిటా పోలిక? కావాలంటే శివుడు వస్తాడు నాతో, ఇద్దరం హాయిగా చంద్రకాంత చెరలతో చేయబడినటువంటి అరుగు మీద కూర్చుంటాం, ముచ్చట్లు ఆడుకుంటాం. దానికి ఆయనకి అసూయ ఎందుకు ఉంటుందా? నేను ప్రమదావనానికి వెళ్తే దాని పేరే ప్రమదావనము. ప్రమదావనం అంటే ఆడవాళ్లు తిరిగే వనం. కాబట్టి నేను ఆడదాన్ని వెళ్ళాను, దానికి శివుడికి ఎందుకు అసూయ? కాదమ్మా, నా దగ్గర ఆధారం ఉంది, పడ్డాడు అసూయ. ఎందుకు పడ్డాడు అంటే, అమ్మా నేను చెప్తాను చూడు. అసూయత్యం తం యదభిహననాయ స్పృహయతే. ఎందుకు పడ్డాడో తెలుసా? నిన్నను నువ్వు ప్రమదావనానికి వెళ్ళినప్పుడు అశోక వృక్షాన్ని తన్నావా లేదా? అశోక వృక్షాన్ని తన్నానా? అవును తన్నాను. అందుకే అసూయపడ్డాడమ్మా. అదేమిటయా అశోక వృక్షాన్ని తన్నడం అంటే? మనం లోకంలో అయితే తన్నేశాడండి అంటే ఏదైనా తప్పే. అసలు తన్నడం అన్న మాటే తప్పు. ఇప్పుడు శంకరాచార్యులు వారు తప్పు ఎవరి మీద పెడుతున్నారు? అసూయ పరమశివుడి మీద పెడుతున్నారు. మీరు బాహ్యంలో చూస్తే తప్పు ఎవరిది? అమ్మవారికి తప్పు. ఎందుకు తప్పు? ఆవిడ అశోక వృక్షాన్ని తన్నింది. అందున అది ఎంత గొప్ప చెట్టు! అశోక వృక్షాన్ని తన్నచ్చా? నమో వృక్షేభ్యో అంటున్నాం మనం. చెట్టు పరమశివ స్వరూపం అని చెప్తాం. ఎవరికి? గొప్ప జ్ఞానికి. అయినప్పుడు మనకి చెట్టు చెట్టుగానే కనపడుతోంది, శివుడిగా కనపడుతోంది ఏంటి? కాబట్టి ఇప్పుడు చెట్టుని తన్నడం అమ్మవారి స్థాయిలో శివుణ్ణి తన్నడమే. మరి చెట్టుని తంతే శివుణ్ణి నేను కాలుతో తన్నినట్టయింది కదా, దీనికైనా బాధపడాలి కానీ అసూయ ఎందుకు పడ్డారయా అని అడిగింది ఆవిడ. ఇప్పుడు శంకరాచార్యుల వారి చతురత ఏమిటో తెలుసా అండి? అమ్మవారి దగ్గర ముందు ఏమిటయ్యా ఎప్పుడు ఇలా ఏదో చెప్తావు అన్నట్టుగా మొదలుపెట్టి, అమ్మో ఏమిటి శంకరా చెప్పు 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 అని వినేటట్టు చేసేస్తారు ఆయన వెంటనే. అవును తన్నాను. నిజమేనయ్యోయ్ తన్నానయ్యోయ్ నిన్న అశోక వృక్షం అని ఆవిడ మనసు ఎట్టిపోయింది. అయ్యో చెట్టుని తన్నానేమిటి అన్నట్టుగా వెళ్ళేటట్టు చేశారు ముందు. అవును కావాలని తన్నాను అంది ఆవిడ వెంటనే. అందుకే అసూయపడ్డాడమ్మా. నేను అశోక వృక్షాన్ని తంతే ఆయన అసూయపడ్డం ఏమిటి అంటే, అమ్మా అశోక వృక్షం చేసుకున్న భాగ్యం ఏమిటో దాన్ని తన్నింది, ప్రణయ కలహానికైనా మెత్తటి పాదంతో నన్ను మాత్రం తన్నట్లేదని అసూయపడ్డాడమ్మా శంకరుడు. ఆవిడ పెద్ద నవ్వు నవ్వింది. మీ అందరూ తప్పట్లు కొట్టినట్టే. ఈ నవ్వు నవ్విన అమ్మ యొక్క నవ్వుల వెలుగులు మమ్ము రక్షించుగాక మా అమాయకత్వమును. అయితే మీరు ఒక్కటి చూడండి, అశోక వృక్షాన్ని ఆవిడ తన్నేస్తే దాన్ని ఎలాగండి సమర్థించడం అని మీకు అనుమానం రావచ్చు. లోకంలో కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. గోరింట చెట్టు ఉందనుకోండి, అది పువ్వు పుయ్యదు. అది ఎప్పుడు పువ్వు పూస్తుందంటే పద్మినీ జాతికి చెందినటువంటి స్త్రీ వెళ్ళి ఆ గోరింట చెట్టుని కౌగిలించుకోవాలి. కౌగిలించుకుంటే పూత పూస్తుంది. దానికి అదో లక్షణం. టచ్ మీ నాట్ అనే చెట్టు ఉంటుంది. దాన్ని మీరు వెళ్ళి ఇలా ముట్టుకున్నారనుకోండి ముడుచుకుంటుంది. ఆ చెట్టు అదో గమ్మత్తు. దానికి నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఆ చెట్టు కనబడితే తల వెళ్ళి ముట్టుకోవడం, అది ముడుచుకోవడం, అదో సంతోషం. ఆ చిన్నతనం తెలియనితనం. మీరు ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్క ప్రాణికి ఆ లక్షణం ఉంటుంది. రోకలి బండని పుల్లతో ఇలా ముట్టుకున్నారనుకోండి గుండ్రంగా చుట్టుకుంటుంది. అది వెంటనే చుట్టుకుంటుంది. కొన్ని కొన్ని ప్రాణులు ఉంటాయి, వాటిని చూడగానే మీకు అవి చేసిన అపకారం ఉండదు, బట్ యూ ఫీల్ రెపల్సివ్, అంటే చాలా అసహ్యంగా బచ్చి అంటారు. ఒక బొచ్చు గొంగళి పురుగు అలా వెళ్ళిపోతుంది అనుకోండి, మీరు దాన్ని ఇలా చూశారనుకోండి బా అంటారు. ఏమిటది చేసిన పాపం అంటే దాన్ని చూడగానే మీకు అసహ్యం వేస్తుంది, చికాకు కలుగుతుంది, మీ ఒళ్ళు ఇలా ముడుచుకుంటుంది, అబ్బబ్బా అంటారు. లోకంలో ఈశ్వరుడు ఒక్కొక్క ప్రాణి యందు ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాన్ని పెట్టాడు గమ్మత్తుగా. అలా అశోక వృక్షానికి ఒక లక్షణం ఉంది. అదేం చేస్తుందో తెలుసా అండి? పద్మినీ జాతికి చెందినటువంటి స్త్రీ వచ్చి దాన్ని తన పాదంతో తంతేనే పువ్వు పూస్తుంది, లేకపోతే పువ్వు పూయదు. దానికి అదో లక్షణం అశోక వృక్షానికి. అమ్మవారు ప్రమదావనంలోకి వెళ్ళి తిరుగుతోంది. తిరుగుతూ తిరుగుతూ ఈ చెట్టు ఇంతకీ పుయ్యట్లేదేమిటే అని అడిగింది చెలికెత్తని. అమ్మ నువ్వు ఇంకా తన్నలేదు కదా, పుయ్యట్లేదు అంది. పద్మినీ జాతి స్త్రీ తన్నాలి కాబట్టి ఇప్పుడు అమ్మవారి కన్నా పద్మినీ జాతి స్త్రీ ఎవరుంటారు? అందుకని అమ్మవారు తన పాదమును పైకెత్తి ఒక్క తన్ను తన్నింది ఇలాగా. ఇప్పుడు ఇవాళ రోజుకని పూసేసింది అనమాట. ఇది శివుడు చూశాట. ప్రమదావనంలో తిరుగుతున్న అమ్మవారిని చూస్తున్నాడు. ఆవిడ అశోక వృక్షాన్ని తన్నింది. దానికైనా దక్కిందా భాగ్యం, కానీ ప్రణయ కలహానికైనా పోని తంతుందేమో అంటే ఆ మెత్తటి పానం తగిలితే బాగుందంటే నన్ను తన్నదు అని అసూయపడ్డాడు. అంటే ఇప్పుడు ఇందులో ఏం తెలుస్తోంది? అమ్మవారి యొక్క పాతివ్రత్యం తెలుస్తోంది. అంటే ప్రణయ కలహమునందు కూడా తల్లి ఎన్నడూ శంకరుణ్ణి తన్నేటటువంటి లక్షణం ఉన్నది
కాదు అంటే పాదము తగలదు. ఇంత గొప్ప పాతివ్రత్య లక్షణం ఉన్న తల్లి, కానీ మీరు అశోక వృక్షాన్ని అమ్మవారు తంతే అసూయపడ్డాడు పరమశివుడు అన్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనసులో ఒకటి ద్యోతకమవుతుంది. అమ్మవారి ఎర్రటి పాదం, పాదానికి ఉన్న మంజీరం, అమ్మవారు చిలికెత్తెలతో వెడుతూ ఇలా అశోక వృక్షం వంక చూడడం చూసి ఇది పువ్వు పుయ్యలేదమ్మా అనేటప్పటికీ గభాలన పార్వతీదేవి తన పాదంతో ఒకసారి అలా ఓ చిన్న తన్ను తన్నడం. ఇప్పుడు మీకు ధ్యానం చేసి పట్టుకోవడం కష్టమే, కానీ ఇలాంటి చిలిపి చేష్టలతో చూడటం తేలిగ్గా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని మీకు తెలియకుండానే కొంత దర్శనం చేశారు, తెలిసో తెలియకు. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీకు తెలియదు మేము అమ్మవారి